201 క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. The Vedic god was a breaker. This Vedic god was a breaker of the foods and also a war god అంటున్నాడు. అంటే మనకి వేదకాలంలో ఏ దేవుడు కోటలను విచ్ఛిన్నం చేసేవాడు మరియు యుద్ధ దేవుడుగా పరిగణించేవారు వేద ప్రజలు అని అడుగుతున్నాడు క్వశ్చన్. మనకి వేదకాలంలో రెండు ఉంటాయి, తొలి వేదకాలం మలి వేదకాలం. తొలి వేదకాలంలో బాగా ముఖ్యమైన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. ఈ ఇంద్రుడు వర్షాలకి ఉరుములకి మెరుపులకి దేవుడు అని పరిగణిస్తాం. అదేవిధంగా ఇంద్రుడినే మనము యుద్ధ దేవుడుగా కూడా పరిగణిస్తాం అన్నమాట, వార్ గాడ్. అలాగే ఇంద్రుడు బ్రేకర్ ఆఫ్ ద ఫోర్ట్స్ అంటే కోటలను విచ్ఛిన్నం చేసేవాడు అని కూడా పరిగణించేవారు వేదకాలంలో ప్రజలు. కాబట్టి దీని ఆన్సర్ ఇంద్ర. నెక్స్ట్, మ్యాచ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్. ఇక్కడ మనకి ఇండస్ వ్యాలీ సింధు నాగరికతకు సంబంధించి కొన్ని ప్రదేశాలు ఇచ్చాడు, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో మనకి మ్యాచింగ్ చేయమంటున్నాడు. సింధు నాగరికతలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ప్రదేశాలు అన్నమాట. సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు అందులో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది మనం చూడాలి. కొన్ని ఇండియాలో ఉంటాయి, కొన్ని పాకిస్తాన్లో ఉంటాయి. ఇండియాలో ఉన్నవి ఏ రాష్ట్రంలో ఉన్నవి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, రోపార్ అనేది ఇచ్చాడు. ఈ రోపార్ అనేది ఒక ఇండస్ వ్యాలీ సైట్. ఇది ఎక్కడుందంటే మనకి పంజాబ్ రాష్ట్రంలో ఉంది. సో ఏకి వచ్చేసరికి 2 అన్నమాట. నెక్స్ట్ ఆలంగిర్పూర్. ఆలంగిర్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ అనమాట. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఆలంగిర్పూర్. కాళీబంగన్, కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్, నల్ల గాజులు అని దీని అర్థం అనమాట తెలుగులో చూసుకుంటే. సో కాళీబంగన్ అనే ప్రదేశము రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి 4 ఇది. ధోలావీరా, ధోలావీరా గుజరాత్లో ఉంటుంది ఫ్రెండ్స్ 5. బన్వాలి, బన్వాలి అనేది మనకి ఇంకా ఓన్లీ రిమైనింగ్ ఆప్షన్ ఏంటంటే హర్యానా. ఇది ప్రెసెంట్ డే హిస్సార్ డిస్ట్రిక్ట్ అక్కడ ఉంది కదా, ఆ ప్రదేశంలో ఉంటుంది బన్వాలి అనే ఏరియా. సో 5. 2143 ఇది 3. 21435 21435 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది ఆన్సర్. The date of the Harappan civilization 2300 to 1750 BC has been fixed on the basis of. నేను మీకు ఏమని చెప్పాను, సింధు నాగరికత యొక్క కాలం దాదాపుగా 2500 నుంచి 1750 సంవత్సరం బీసీ క్రీస్తు పూర్వం అని చెప్పారు. అది ఎట్లా తెలుస్తుంది మనకి, ఆ టైంలోని ఈ యొక్క సింధు నాగరికత ఉండేదని మనకి ఎట్లా తెలుస్తుందంటే సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాల్లో మనకి కొన్ని ఆధారాలు దొరుకుతాయి కదా, ఆ ఆధారాలకి మనము C614 అనే ఒక ఎలిమెంట్ ద్వారా, ఇది మనం కార్బన్ అన్నమాట, C614 రేడియో కార్బన్ డేటింగ్ అనే ఒక పద్ధతి ద్వారా మనము దాని యొక్క వయస్సు లేకపోతే అది ఏ కాలానికి చెందిందో, ఎంత పురాతనమైందో అది మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి సింధు నాగరికత యొక్క కాలాన్ని మనము రేడియో కార్బన్ డేటింగ్ C14 డేటింగ్ ద్వారా తెలుసుకున్నాము. Most of the large Harappan towns had fortifications which served the purpose of. మనము ఒక వీడియోలో ఒక క్వశ్చన్లో చూసాము, ఏమని చూసాము, ఇండస్ వ్యాలీలో చాలా సైట్స్ ఉంటాయి, అందులో మనకి కోట ఉంటాయి అనమాట. ప్రతి సైట్ ముందు కోట ఉంటాయి. ఆ క్వశ్చన్లో మీకు నేను ఆ కోట కూడా ఏ విధంగా ఉండేది, దాని యొక్క ఆర్కియలాజికల్ పిక్చర్ కూడా నేను చూపించాను. సో ఈ కోట అనేది దాదాపుగా చాలా హరప్ప నాగరికతకు సంబంధించి చాలా పట్టణాల్లో ఉండేది. అప్పుడు మనం ఏం క్వశ్చన్ చూసాము, కోట లేని ఏకైక సింధు నాగరికత పట్టణం ఏది అని చూసాము. ఇంగ్లీష్లో సిటీ వితౌట్ సిటాడెల్ అని, చాన్హుదారో అనుకున్నాం. సిసిసి, సిటీ వితౌట్ సిటాడెల్ ఈజ్ చాన్హుదారో అని. కాబట్టి జనరల్గా చాలా పట్టణాలకి కోట ఉండేది అనమాట. అయితే ఆ కోట యొక్క ఉపయోగం ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కోట యొక్క ఉపయోగం ఏంటి అంటే బయట నుంచి ఎక్కడైనా దొంగలు వస్తే ఇది ఒక అడ్డంకిగా కోట అనేది వ్యవహరిస్తుంది. సో సేఫ్టీ ఫ్రమ్ రోబర్స్, దొంగల నుంచి సేఫ్టీ కోసం ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, అప్పట్లో క్యాటిల్, ఆవులన్నా అవ్వచ్చు లేకపోతే షీప్ అన్నా అవ్వచ్చు, ఏదైనా క్యాటిల్ అనేది అప్పుడు సంపద అనమాట, ప్రధానమైన సంపద. మరి అటువంటి సంపద కోసం దొంగలించడానికి వేరే వాళ్ళు అపహరించడానికి రావచ్చు. సో
ఈ క్యాటిల్ రైడర్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది కోట. అదేవిధంగా ఈ క్యాటిల్ని వేరే వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ లా కూడా క్యాటిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ కోట ఉపయోగపడుతుంది. మనకు అప్పుడప్పుడు ఇవన్నీ మనం ఏం చదివాము, చాలా వరకు సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలన్నీ నది ఒడ్డున నిర్మించబడ్డాయి అని చదివాము. సో నది ఒడ్డున అంటే వరదలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి వరదల నుంచి కాపాడడం కోసం కూడా ఈ కోట అనేది ఉపయోగపడుతుంది. సో ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఫ్లడ్స్ కూడా రైటే, కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ ఆప్షన్. ద యుటెన్సిల్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ మెయిన్లీ మేడ్ ఆఫ్ అంటున్నాడు. అంటే సింధు లోయ ప్రజలు పాత్రలు ప్రధానంగా దేనితో తయారు చేయబడ్డాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సింధు ప్రాంతానికి వాళ్ళు ప్రధానంగా బంకమట్టి అంటాం కదా, క్లే ఇంగ్లీష్లో, దానితో వాళ్ళ పాత్రలను తయారు చేశారు. ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, మనకి ఆ ప్రదేశాల్లో మనకి ఆ పదార్థాలు కొన్ని వస్తువులు కనబడ్డాయి, అవి ఎక్కువ వరకు వస్తువులు బంకమట్టితో చేయబడ్డాయి అన్నమాట అప్పుడు. కాబట్టి వాళ్ళ యొక్క పాత్రలు ప్రధానంగా బంకమట్టి క్లేతో తయారు చేయబడ్డాయి. ద హరప్పన్ సివిలైజేషన్ డిక్లైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ఇది ట్రిక్కీ క్వశ్చన్గా నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లా చదివామనుకోండి, హరప్పన్ నాగరికతకు దేని ఫలితంగా క్షీణించింది అంటే ఆర్యన్ దండయాత్ర. అవును కదా, మనకి హరప్పన్స్ తర్వాత ఆర్యులు వచ్చారు, ఆర్యులు రావడంతో ఈ హరప్పన్ది అంతరించిపోయింది. సో ఆర్యుల దండయాత్ర వల్ల వీళ్ళు పోయింది అనేది రైట్. ఒక థీరీ కూడా ఉందన్నమాట, ఆర్యులు రావడం వల్లే హరప్పన్ అనేది క్షీణించింది అనేది. చూడగానే మనకి ఇది రైట్ ఏమని చెప్పి ఫాస్ట్లో టిక్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని అది రాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే క్వశ్చన్ మొత్తం చదవాలన్నమాట మనం. ఇక్కడ క్లియర్గా చూడండి, ఎస్ మీరు ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్షీణతకి డౌన్ఫాల్కి ఒక 4-5 థీరీస్ ఉన్నాయన్నమాట. ఒక థీరీ ఏమని చెప్తారు అంటే ఆర్యులు రావడం వల్ల అంటారు. ఒక థీరీ ఏం చెప్తారంటే బాగా ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్తారు. ఒక థీరీ ఏంటి అంటే ఎకలాజికల్ అంటే పర్యావరణకు సంబంధించి చాలా ప్రాబ్లం అయింది అంటారు. ఒక థీరీ ఏంటంటే ఆహార కొరత వల్ల వీరు చనిపోయారు అంటారు. అట్లా రకరకాల థీరీలు ఉన్నాయి. అయితే ఏ థీరీ ప్రూవ్ అవ్వలేదన్నమాట, ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఫ్యాక్ట్ లాగా. సో అవన్నీ అవ్వచ్చు అనే ఛాన్సెస్ ప్రాబబిలిటీసే మాత్రమే, కానీ ఖచ్చితంగా మనము సింధు నాగరికత ఎందుకు అంతరించింది అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది, ఆర్యన్ ఇన్వేషన్ అవ్వచ్చు అంతే, ఇది టిక్ పెట్టేలేము ఎందుకంటే ఇట్స్ నాట్ యెట్ ప్రూవ్డ్ అనమాట. సో ఇది కూడా అవ్వచ్చు ఇవన్నీ. కాబట్టి మనకి ఆన్సర్ ఇది పెట్టాలి. ఆప్షన్స్లో ఇది ఇవ్వకపోకుండా వేరేది ఏదైనా ఇస్తే మనకి ఫ్లడ్స్ అని పెట్టాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వకుండా ఫ్లడ్స్ అని ఇస్తే ఫ్లడ్స్ పెట్టాలి, ఎందుకంటే ఎక్కువ వరకు మనము ఫ్లడ్స్ వల్లే సింధు నాగరికత అంతరించి ఉండొచ్చు అని భావిస్తాము. కాబట్టి ఈ ఆప్షన్ ఇవ్వకపోతే ఫ్లడ్స్ అని పెట్టాలి. ఇక్కడ ఈ ఆప్షన్ ఇస్తే మాత్రం ఏ ఆప్షన్ ఇచ్చినా ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్నే పెట్టాలి. నాట్ డెఫినెట్లీ నోన్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా మనకి ఎందుకు అంతరించిందో తెలియదు అనేది ఆన్సర్. ద ఎకానమీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వాస్ బేస్డ్ ఆన్ అంటే సింధు నాగరికత ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కువ మంది దేనిపైన ఆధారపడి ఉండేవారు అని అడుగుతున్నాడు. వ్యవసాయం ఉండేది, ఎందుకంటే మనకు చాలా దగ్గరలో ఆహార ధాన్యాలు అనేవి లభించాయి. వాళ్ళు బార్లీ, మిలెట్స్ ఇవన్నీ పండించేవారని కూడా మనం చదువుకున్నాము. సో వ్యవసాయం చేసేవారు. వాణిజ్యం, ఎస్ వాణిజ్యం అనేది ఖచ్చితంగా సింధు నాగరికత ప్రజలు చేసేవారు, ఎందుకంటే సింధు నాగరికత ప్రజల యొక్క కాయిన్స్ కానీ అక్కడ మనకి మెసొపటోమియంలో దొరికాయి, ఈజిప్ట్ అక్కడ అటు సైడ్ దొరికాయి అనమాట. అంటే అక్కడ వాణిజ్యం చాలా ఎక్కువగా ఉండేది. చేతి పనులు, ఎస్ మనకి వాళ్ళు పూసలు తయారు చేసేవారు అనమాట, బీడ్ మేకింగ్ అంటాం ఇంగ్లీష్లో. సో రకరకాల చేతి పనుల వృత్తులు కూడా అప్పుడులో ఉండేవి. కాబట్టి ఈ పైవన్నీ అనేది రైట్. అగ్రికల్చర్ చేసేవారు, ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవారు, క్రాఫ్ట్స్ అంటే చేతి పనులు చేసేవారు. ఆల్ ఆఫ్ ది అబవ్ ఉండేది ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ఎకానమీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఆర్యన్స్ ఫ్రెండ్స్, ఆర్యులు అంటే వేదకాలం. వేదకాలం యొక్క ఆర్థిక పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, ఇండస్ వ్యాలీ యొక్క ఆర్థిక వ్యవస్థ వేరేగా ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది బాగా అర్బన్ సివిలైజేషన్ అనమాట, బాగా అర్బన్ సివిలైజేషన్. అందుకనే ఇక్కడ రకరకాలు మనము ఇవన్నీ చూస్తున్నాం. వేరే ఆర్యన్స్ వచ్చేసరికి వీళ్ళది అగ్రికల్చరల్ ఎకానమీ, ముఖ్యంగా అగ్రికల్చర్ ఎకానమీ. అదే ఇండస్ వ్యాలీ వచ్చేసరికి అర్బన్ అనమాట, అంటే ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ, రకరకాల వృత్తులు ఉండేవి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్,
ఇదిగోండి ఇక్కడ మనము ఇదే అనుకున్నాం కదా, వేదిక్ ఎకానమీ అంటే ఆర్యన్ ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ ఏమడుగుతున్నాడు, సేమ్ క్వశ్చన్ ఇండస్ వ్యాలీ బదులు వేదిక్ అన్నాడు. వేదిక్ అనగానే మీకు మళ్ళీ ఆన్సర్ మారుతుంది. ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టకూడదు. ఆ వేదిక్ కాలంలో మనకి వాణిజ్యం పెద్దగా జరిగినట్టు ఏమీ ఆనవాళ్ళు లేవు, ప్లస్ అట్లాగే చేతివృత్తులు పరిశ్రమలు పెద్దగా ఉన్నాయని కూడా మనకి పెద్దగా ఏమీ ఆధారాలు లభించలేదు. ఎస్, అగ్రికల్చర్ క్యాటింగ్ రేరింగ్ మాత్రం వేదకాలంలో బాగా ఎక్కువగా ఉండేది. క్యాటిల్ రేరింగ్ కూడా, ఆవు బాగా ప్రధానం అనమాట వేదకాలంలో. ఎందుకంటే ఆవు గురించి చాలా ఇన్ఫర్మేషన్ వేదాల్లో కానీ ఆ వేదకాలంలో దొరికిన ఆనవాళ్ళలో చాలా ఇన్ఫర్మేషన్ ఆవు గురించి ఉన్నది. అంటే ఆవు చాలా ప్రధానం, చాలా ముఖ్యం అనమాట ఆ ప్రజలకి. అందుకని అగ్రికల్చర్ అండ్ క్యాటిల్ రేరింగ్ అనేది ఆన్సర్ మీరు పెట్టాలి వేదకాలం అడిగితే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద నంద డైనాసిటీ? అగైన్ ఫ్రెండ్స్, మనకి మగధ సామ్రాజ్యం ఉండేది అని నేను మీకు చెప్పాను కదా. మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించారు. వారు ఎవరు అంటే హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. ఈ నంద యొక్క ఫౌండర్ ఎవరు, స్థాపకుడు ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ మహాపద్మనంద. కొన్ని ఎగ్జామ్స్లో నంద వంశం యొక్క చివరి రాజు ఎవరు అని అడగచ్చు. అది ఆన్సర్ ధనానంద అవుతుంది అనమాట. ఇతను చివరి రాజు, ఇతను లాస్ట్ కింగ్, ఇతను ఫౌండర్, ఇతను స్థాపకుడు. భాగవతిజం రిఫర్స్ టు ద వర్షిప్ ఆఫ్. మనకి ఈ హిందూ మతం అనేది జనరల్గా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ బ్రీఫ్గా. ఫస్ట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పాశుపతి అనే ఒక వ్యక్తిని పూజించేవారు అనమాట. ఈ పాశుపతి అనేది కొంచెం మన ప్రెజెంట్ లార్డ్ శివకి కొంచెం దగ్గరగా ఉంటాడు ఈ దేవుడు. సో ఈ పాశుపతి అనే దేవుడిని వారు ఆరాధించేవారు ఇండస్ వ్యాలీ. తర్వాత ఆర్యన్స్ అంటే వేదకాలంలో వచ్చాక ఇక్కడ బ్రాహ్మణిజం, హిందూయిజం అనకూడదు ఫ్రెండ్స్, ఇక్కడ మతాన్ని బ్రాహ్మణిజం అనాలి. ఆర్యకాలంలో తర్వాత మనకి అంటే హిందూ మతం గురించి నేను చెప్తున్నా. ఫస్ట్ పశుపతి నుంచి ఇట్లా ఉండేది, తర్వాత బ్రాహ్మణిజం ఉండేది. ఈ బ్రాహ్మణిజం తర్వాత మెల్లగా భాగవతిజంకి వెళ్ళింది ఫ్రెండ్స్ మన హిందూ మతం తర్వాత కాలంలో. భాగవతిజం అంటే కృష్ణుడిని పూజించడం అనమాట. ఈ భాగవతిజం తర్వాత మెల్లగా ఈ హిందూ మతము శైవిజము అండ్ వైష్ణవిజం వైపు వెళ్ళింది ఫ్రెండ్స్. సో హిందూ మతం ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉండిందనమాట జర్నీ ఇండియాలో. కాబట్టి భాగవతిజం అంటే ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. భాగవతిజం అంటే కృష్ణుడి యొక్క ఆరాధనని మనము వసుదేవ కృష్ణుడి యొక్క ఆరాధిస్తుంటారు, దాన్ని భాగవతిజం అని అంటాము. నెక్స్ట్ చూడండి, భాగవతిజం తర్వాత వైష్ణవిజం అనేది వచ్చింది. వైష్ణవిజం అంటే ఎవరిని ఆరాధిస్తే దాన్ని వైష్ణవిజం అంటాము అని ప్రశ్న అడిగాడు. వైష్ణవిజం అంటే విష్ణు మరియు విష్ణు యొక్క అవతారాలని మనము ఆరాధిస్తే ఆ ప్రక్రియని వైష్ణవిజం అని అంటాము. మనము ఒక క్వశ్చన్లో ప్రీవియస్ వీడియోలో చూసాము, జైనిజంకి సంబంధించిన పంచానువ్రతాస్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్. అందుకని నేను మీకు రిపీటెడ్గా చెప్పేది ఏంటి అంటే డే 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూడండి, మనకు ఒక ఫ్లో ఉంటుంది. అవన్నీ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రతి క్వశ్చన్కి మీరు లింక్ చేసుకోగలుగుతారు కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే జైనిజంలో 5 O's ఉంటాయి కదా, వాటిని మనం పంచానువ్రతాస్ అంటాము. ఈ పంచానువ్రతాస్లో 5లో 4 అనేవి మహావీరుడు 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు కన్నా ముందే 4 ఉండేవి అనువ్రతాలు. ఈ 5వ దాన్ని ఇతను మహావీర వర్ధమానుడు యాడ్ చేశాడు అనమాట. మొత్తం 5 అయినాయి. అయితే ఇతను యాడ్ చేసింది కొత్తగా ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దానికన్నా ముందే ఉండేవి ఫ్రెండ్స్ చాలా వరకు. అంటే అస్తే ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇది నాట్ టు కిల్, నాన్ ఇంజురీ అంటే అహింస, ఇది ముందే ఉండేది, వర్ధమానుడు రాకను ముందే ఉండేది. నాట్ టు స్టీల్ అంటే అపరిగ్రహ అని అంటాం, అపరిగ్రహ ఇది ముందే ఉండేది. నాన్ అటాచ్మెంట్ టు వరల్డ్లీ థింగ్స్ అంటే అస్తేయ, దీంతో పాటు ముందే సత్య అని కూడా ఉండేదన్నమాట, ట్రూత్. సో 1, 2, 3, 4 ముందే ఉండేవి. సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనేది వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడైన మహావీర యాడ్ చేశాడనమాట. దాంతో పంచానువ్రతాలు అయినాయి. సో ఆన్సర్ సెలిబసీ. Jainism was divided into 2 sects, Shvetambars and Digambars, during the reign of
మనకి జైనిజంలో చీలిక అనేది ఏర్పడుతుంది. ఒక శాఖ వాళ్ళు శ్వేతాంబరులు, ఇంకో శాఖ వాళ్ళు దిగంబరులు. ఈ శ్వేతాంబరుల్ని వైట్ క్లాడ్ అంటాం. వైట్ క్లాడ్ అంటే తెల్లని వస్త్రాలు ధరించడాన్ని వైట్ క్లాడ్ అంటాము. దిగంబరుల్ని నేకెడ్ అంటాం, అంటే వీరు ఎటువంటి వస్త్రాలను ధరించరు అన్నమాట. అయితే ఇది ఎవరి కాలంలో ఇట్లా జైనిజంలో చీలిక ఏర్పడింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి మౌర్యుల కాలంలో జైనిజం అనేది రెండుగా చీలింది. ఒకటి శ్వేతాంబరులు, ఒకటి దిగంబరులు. మౌర్యుల కాలంలో అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రశ్నలు ఇట్లా అడగచ్చు. బుద్ధిజం అనేది, బౌద్ధ మతం హీనయాన మహాయాన అని ఎవరి కాలంలో చీలికొచ్చింది అని ప్రశ్న అడగచ్చు. దానికి గుర్తుపెట్టుకోండి, బౌద్ధ మతంలో హీనయాన బౌద్ధం, మహాయాన బౌద్ధం అనే చీలిక ఎవరి కాలంలో వచ్చింది అంటే కుషాన్ల కాలంలో వచ్చింది. అందులో కూడా ఏ రాజు కాలంలో వచ్చింది అంటే కుషాన్లో పరిపాలిస్తున్న రాజు కనిష్క అనమాట. అప్పుడు ఆ కనిష్కుడి కాలంలో బౌద్ధ మతం రెండుగా చీలింది. మ్యాచ్ ద ఈవెంట్స్ ఆఫ్ ద బుద్ధాస్ లైఫ్ విత్ ద ప్లేస్ ఆఫ్ దర్ అకరెన్స్. బుద్ధుడికి సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్ నేను ఇంపార్టెంట్ అన్నాను కదా, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే బుద్ధుడి యొక్క జీవితంలోకి సంబంధించిన కొన్ని ప్రదేశాలు, వాటి గురించి సరైన సమాధానాన్ని మ్యాచ్ చేయమంటున్నాడు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, బర్త్ అని అడుగుతున్నాడు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు? బుద్ధుడు లుంబిని వనంలో పుట్టాడు. సో 1 వచ్చేసరికి 4A4. అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానోదయం బుద్ధుడికి ఎక్కడైంది అంటే గయ బౌద్ధ్ అంటే ఇక్కడ తనకి జ్ఞానోదయం అయిందనమాట. 3 ఫస్ట్ శర్మన్ అంటే మొదటి ఉపన్యాసం తన శిష్యులకి ఎక్కడికి ఇచ్చాడు అంటే సారనాథ్ దగ్గర ఇస్తాడు. డెత్ బుద్ధుడు ఎక్కడ చనిపోయాడు అంటే కుశీనగర దగ్గర చనిపోయాడు. 4321 అనేది రైట్ ఆన్సర్. ద గ్రేట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం వాస్. ఇందాకే నేను మీకు చెప్పాను ఏంటి అంటే బుద్ధిజం అనేది మహాయాన, హీనయాన, మహాయాన రెండుగా చీలికైంది. ఎవరి కాలంలో చీలికైంది అంటే కుషాన్ల కాలంలో. ఆ కుషాన్లో పరిపాలిస్తున్న రాజు అప్పుడు ఎవరు అంటే కనిష్కుడు. అయితే ఈ హీనయాన, మహాయాన బుద్ధిజంకి వస్తే దీంట్లో గొప్ప ఘాతకుడు ఎవరు అంటే బాగా మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసి అభివృద్ధి చేసింది ఎవరు అంటే మహాయాన బౌద్ధం అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు ఆచార్య నాగార్జున ఫ్రెండ్స్. సో ఆచార్య నాగార్జున అనే వ్యక్తి మహాయాన బౌద్ధంకి సంబంధించి ఒక గొప్పగా దాని వ్యాప్తికి పాటుపడ్డాడనమాట. సో మీకు మహాయాన బౌద్ధం అంటే నాగార్జునుడు గుర్తు రావాలి వెంటనే. ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్ అశోక కాల్డ్ హిమ్సెల్ఫ్. మనకు తెలుసు అశోకుడు తన యొక్క శాసనాలకి బాగా ప్రఖ్యాతి. చాలా ప్రదేశాల్లో తను స్తంభశాసనాలు కానీ శిలాశాసనాలు కానీ ఇచ్చాడు. అయితే తన పేరుని డైరెక్ట్గా అశోక అని ఎక్కడ చాలా శాసనాల్లో ఎక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. జనరల్గా తనని తను ఏమని పిలుచుకునేవాడు అశోకుడు అంటే దేవనాం ప్రియ. ఇవన్నీ అతని బిరుదులు అనమాట. దేవనాం ప్రియ అంటే దేవుళ్ళకు కూడా ప్రియమైన వాడు అని దేవనాం ప్రియ. నెక్స్ట్ ప్రియదర్శి. ప్రియదర్శి అంటే జనాలకి ఆ రాజు అంటే ఎంతో ఇష్టము అనే అర్థం వస్తుంది. సో ఈ రెండు అశోకుడి యొక్క బిరుదులు. ఈ పేర్లతో తనల్ని మెన్షన్ చేసుకునేవాడు అశోకుడు తన శాసనాల్లో. సో శాసనాలలో అశోకుడు తనకు తను ఏమని పిలుచుకునేవాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి దేవనాం ప్రియ అండ్ ప్రియదర్శి, ఈ రెండు సపరేట్ అన్నమాట. ద ఫస్ట్ గ్రేట్ ఎంపైర్ టు ద సౌత్ ఆఫ్ ద వింధ్యాస్ వాస్ ది. మనకి ఇండియాలో చూసుకుంటే మధ్యలో అంటే గుజరాత్ ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా డెక్కన్ ఇది ఉంటుంది కదా, ఈ మధ్యలో ఇక్కడ వింధ్యాస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వింధ్యాస్ ఉంటాయి. నార్త్లో చాలా గొప్ప వంశాలు మనం చూసామన్నమాట. మౌర్యులు కానీ మౌర్యాస్ ఉన్నారు. అట్లాగా ఇక్కడ చాలా పెద్ద వంశాలు గొప్ప వంశాలు మనం చూసాం. అయితే సౌత్ ఇండియాకి వచ్చేసరికి మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి 200 BC 200 క్రీస్తు పూర్వం నుంచి 200 క్రీస్తు శకం 200 AD వరకు సౌత్ ఇండియాలో పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం వాళ్ళే ఎవరు అంటే దాదాపుగా ఆంధ్రాని పరిపాలించేవారు వీళ్ళు. కొంత భాగం మహారాష్ట్ర, కొంత కర్ణాటక అంతా ఉండేది. వీరే శాతవాహనాస్. శాతవాహనాస్ వారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం కలిగిన వారు. సో ఆన్సర్ శాతవాహనాస్. కర్మ సిద్ధాంతం గురించి బుద్ధుడు ఏమన్నాడు అనే దానిపైన ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని
నమ్మాడు ఫ్రెండ్స్. అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంది అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. తిరస్కరించాడు అంటే తప్పు. నిబద్ధత లేనిది అంటే అతను ఏమీ చెప్పలేదు, అంటే ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు అన్నట్టు అంటున్నాడు. కానీ అది కాదు, ఉందనే చెప్పాడు. సో నమ్మకం, ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గౌతమ్ బుద్ధ బిలీవ్డ్ ఇన్ ద థియరీ ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతం పైన అతనికి నమ్మకం ఉండేది. నెక్స్ట్ ఏమంటున్నాడు ఆప్షన్ అంటే గౌతమ్ బుద్ధుడు కర్మ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. అంటే గౌతమ్ బుద్ధ సజెస్టెడ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద థియరీ ఆఫ్ కర్మ అంటున్నాడు. ఇది రాంగ్. గౌతమ్ బుద్ధుడు కర్మకి అపోజ్ చేస్తే కదా ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. గౌతమ్ బుద్ధ అపోజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ బుద్ధ నమ్మాడు అనమాట కర్మ సిద్ధాంతం. సో ఇది రాంగ్. ఇది ఆన్సర్ కరెక్ట్. కన్వ డైనాసిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వసుదేవ కన్వ ఫ్రెండ్స్. వసుదేవ కన్వ. సో కన్వ డైనాసిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వసుదేవ కన్వ. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాంతం ఏదైతే ఉందో 75 BC, ఈ 75 క్రీస్తు పూర్వం నుంచి 30 క్రీస్తు పూర్వం ఈ ప్రాంతం మధ్యలో వీరు కన్వ వంశానికి చెందిన రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. దీన్ని యొక్క స్థాపకుడు పేరు ఏంటి అంటే వాసుదేవ కన్వ. వీళ్ళు బ్రాహ్మణ డైనాసిటీ అనమాట, అంటే బ్రాహ్మణ వంశం వీళ్ళది. అండర్ మౌర్యాస్ ఈచ్ ప్రొవిన్స్ వాస్ ప్లేస్డ్ అండర్. మౌర్య సామ్రాజ్యం కింద ప్రొవిన్సెస్ అని ఉండే ఫ్రెండ్స్, అంటే ప్రెజెంట్ డే స్టేట్స్ లాగా, రాష్ట్రాల్లాగా అనుకోండి. ఉజ్జయిని ప్రొవిన్స్, టక్సిలా ప్రొవిన్స్, అట్లాగా ప్రొవిన్సెస్ ఉండేవన్నమాట. ఒక్కొక్క ప్రొవిన్స్కి వాళ్ళు కుమారామాత్యాస్ కింద పెట్టారు. అంటే ప్రిన్స్లు ఉంటారు కదా, యువరాజులు ఉంటారు కదా, ప్రిన్స్, యువరాజులు. సో ఒక్కొక్క ప్రొవిన్స్ని ఒక్కొక్క ప్రిన్స్ కింద పెట్టారు. మనం ఆల్రెడీ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ ఒక క్వశ్చన్లో. ఏమని? అశోకుడు ఉజ్జయిని ప్రోవిన్స్కి అతని కింద ఉండేది. అయితే టక్సిలా ప్రొవిన్స్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది. దాన్ని ఎదుర్కోవడం కోసం అతని తండ్రి రాజు అనమాట అప్పుడు బిందుసారుడు అశోకుడిని అక్కడికి టక్సిలాకి పంపిస్తాడు. అశోకుడు టక్సిలాకి వెళ్ళి సమర్థవంతంగా ఆ తిరుగుబాటుని ఎదుర్కొంటాడు అని చెప్పి మనం ప్రశ్న చూసాము అప్పుడు ముందు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మౌర్యుల కాలంలో రాష్ట్రాలని అంటే ప్రోవిన్సుల్ని ఎవరి కింద ఉంచేవారు అంటే యువరాజుల కింద ఉంచేవారు, ప్రిన్స్ కింద ఉంచేవారు. భాష వాస్ ద ఆథర్ ఆఫ్. కింద 4 బుక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో భాష ఏ గ్రంథాన్ని రాశాడు అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు స్వప్నవాసవ దత్తం. స్వప్నవాసవ దత్త ఎవరు రాశారు అంటే భాష రాశాడు. సో ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసరికి ఖచ్చితంగా మనము గ్రంథాలు వారి యొక్క రచయితల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్ అడగడం జరుగుతుందన్నమాట. కాబట్టి స్వప్నవాసవ దత్తం భాష, స్వప్నవాసవ దత్తం భాష. భాష వాస్ ద ఆథర్ ఆఫ్ అంటే స్వప్నవాసవ దత్తం అని ఆన్సర్ మనం పెట్టాలి. ద ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద బుద్ధ వాస్ కార్వ్డ్ అవుట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. అంటే బుద్ధుడి యొక్క మొదటి చిత్రం, అంటే దాన్ని శిలంలాగా ఇట్లా తీసి దాని యొక్క చిత్రం ఎవరి పాలనలో చెక్కబడింది అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనిష్క అన్నమాట. ఈ కుషాన్ల కాలంలో బుద్ధుడిని రూపంగా ఇట్లా శిల్పంలాగా లేకపోతే ఆ బుద్ధుడి యొక్క చిత్రాన్ని అంటే ఆరాధించడం అనేది మొదలైంది కుషాన్ల కాలంలో. అందులో ముఖ్యంగా కనిష్కుడి కాలంలో మొట్టమొదటి బుద్ధుడి యొక్క చిత్రంని చెక్కబడింది అనమాట కనిష్కుడి కాలంలో. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ దానికి లింకే అనమాట. అసలు ఎవరి పాలనలో ఎవరి కాలంలో బుద్ధుడి యొక్క చిత్రాలను ఆరాధించడం అనే పద్ధతి మొదలైంది? బుద్ధుడు ఎప్పుడు నా చిత్రాలు పెట్టి పూజించండి లేకపోతే అట్లాంటివి ఏమీ చెప్పలేదన్నమాట. కాలానుగుణంగా బౌద్ధ మతంలో కొన్ని మార్పులు వచ్చి బుద్ధుడి యొక్క చిత్రాన్ని పూజించడం ఆరాధించడం అనేది మొదలైంది. అయితే ఇది ఎవరి కాలంలో మొదలైందంటే కుషాన్ల కాలంలో మొదలైంది. బౌద్ధుడి యొక్క చిత్రం మొట్టమొదటి చిత్రం ఏ రాజు కాలంలో చిత్రీకరించబడిందంటే కుషాణ వంశానికి చెందిన కనిష్క రాజు వంశంలో చిత్రీకరించబడింది. అది మన ముందు క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్. ఇప్పుడు దీని క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎవరి కాలంలో అంటే కుషాన్ల కాలంలో బుద్ధుని యొక్క చిత్రాలను ఆరాధన ప్రారంభమైంది. The Chinese traveler Fahin visited India and left a detailed account on the reign of. అంటే చైనా యాత్రికుడు ఫాహీన్ భారతదేశాన్ని సందర్శించి
ఎవరి పాలన గురించి వివరంగా చెప్పాడు అని అడుగుతున్నాడు. మనకి మౌర్యులు పరిపాలిస్తున్నప్పుడు మౌర్యరాజు అయిన సముద్రగుప్త 2 టైంలో ఫాహిన్ రావడం జరిగింది, కొన్నాళ్ళు ఉండడం జరిగింది. అక్కడ తను చూసినవన్నీ తను గ్రంథంలో రాయడం జరిగింది, తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫాహిన్ ఎవరి కాలంలో వచ్చాడు అంటే చంద్రగుప్త 2 కాలంలో వచ్చాడు. 225 question, friends. After the death of Harsha, a tripartite struggle ensued between the 3 contemporary powers for the supremacy of Kanauj. Which of the following was not a party in the struggle? ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. మనకి హర్ష చనిపోయిన తర్వాత దాదాపుగా ఈ టైం పీరియడ్లో 750 AD to 900 AD టైంలో ముఖ్యంగా అంటే మెయిన్ సెంటర్ ఏది అంటే కనౌజ్ అనమాట. దీనికోసం చాలా రాజ్యం వాళ్ళు యుద్ధాలు చేసేవారు కనౌజ్ పైన ఆధిపత్యం కోసం. సో ఈ కనౌజ్ ఇక్కడ మనకు ముఖ్యంగా రాష్ట్రకూట చాలా పవర్ఫుల్గా ఉండేవారు సౌత్లో. లెఫ్ట్లో గుజరాత్ రీజన్స్లో ప్రతిహారాస్ అనమాట, గుర్జర ప్రతిహారాస్ అంటాం, వీళ్ళు బాగా పవర్ఫుల్. ఇక్కడ పాలాస్ అనేవారు పవర్ఫుల్. ఈ 3 రాజ్యం వాళ్ళు కనౌజ్ పైన ఆధిపత్యం కోసం చాలా యుద్ధాలు చేసేవారు. ఈ 3 రాజ్యాల మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. దేనికోసం అంటే కనౌజ్ను ఆక్రమించడం కోసం, కనౌజ్ పైన ఆధిపత్యం కోసం. ఇదిగోండి ఇక్కడ కనౌజ్, పాలాస్, గుర్జరా ప్రతిహారాస్ వీళ్ళు 3 మధ్యలో యుద్ధాలు జరిగాయి. అందుకనే దీన్ని మనం ట్రయాంగిల్ స్ట్రగుల్ అంటాము, ద కనౌజ్ ట్రయాంగిల్ అంటాం హిస్టరీలో దీన్ని మనం. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటి, ఆ కనౌజ్ ట్రయాంగిల్లో ఆ త్రైపాక్షిక పోరాటంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. త్రైపాక్షిక అంటే 3, 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఎవరు కాదు అని అడుగుతున్నాడు. మనకి ఆల్రెడీ చూసాం, గుర్జర ప్రతిహారస్ ఉన్నారు, రాష్ట్రకూటస్ ఉన్నారు, పాలాస్ ఉన్నారు. సో ఎవరు కాదు అంటే పరమరాస్ అనేది వారు ఈ త్రైపాక్షిక పోరాటంలో వీరు లేరనమాట. ఈ 3 మధ్యలో జరిగేది దేనికోసం అంటే కనౌజ్ ప్రాంతం కోసం జరిగేది యుద్ధం. ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాస్ హైలీ, ఇది గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశ చరిత్రలోనే ద మోస్ట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వాస్ అండర్ మౌర్యాస్. అంటే భారతదేశ చరిత్ర మొత్తంలో కేంద్రీకృత పరిపాలన ఎక్కువ ఎవరి కాలంలో ఉందంటే మౌర్యుల చేతిలో ఉండేదన్నమాట. వారి పరిపాలన కేంద్రీకృత పరిపాలన, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, మోస్ట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి కాలం మొత్తం త్రౌట్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో అంటే మౌర్యాస్ కింద ఉండేది. హైలీ సెంట్రలైజ్డ్ అంటాం మనం మౌర్యాస్ కింద ఉన్నది. వాట్ ఈస్ ద ప్రెజెంట్ నేమ్ ఆఫ్ ద్వారసముద్ర, ద ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ హోయసాలాస్? ఇక్కడ మీరు చూసినట్లయితే 1026 to 1343 AD ఈ టైంలో ఈ కర్ణాటక ఈ కొంత ప్రాంతాన్ని హోయసాల వంశం వాళ్ళు పరిపాలించేవారు. హోయసాల డైనాసిటీ అంటాం. ఈ హోయసాల డైనాసిటీ యొక్క క్యాపిటల్ పేరు ద్వారసముద్రం అన్నమాట. ద్వారసముద్రం. అయితే ద్వారసముద్రాన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము అని ప్రశ్న అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ప్రెజెంట్ నేమ్ ఆఫ్ ద్వారసముద్ర, ద ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ ద హోయసాల్స్? దాన్ని ప్రెజెంట్ మనము హాలిబీడు అని పిలుస్తున్నాం. హాలిబీడు. 228 question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ కాళిదాస అని అడుగుతున్నాడు. అంటే కాళిదాసుడి యొక్క రచన కానిది ఏంటి కింద అంటున్నాడు. శకుంతల ఎస్ కాళిదాసుదే, కుమార సంభవం కాళిదాసుదే, మేఘదూత మేఘ సందేశం కాళిదాసుదే, గీతా గోవిందం కాళిదాసుది కాదు ఫ్రెండ్స్. మరి ఎవరిది గీతా గోవిందం అంటే జయదేవ్. ఈ గీతా గోవిందం అనే గ్రంథం దేని గురించి అంటే మనకి కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుడికి గోపికలు ఉంటారు కదా, గోపీస్, వాళ్ళ మధ్యన రిలేషన్ గురించి. గోపీస్లో ముఖ్యంగా రాధ అనమాట. సో ఈ రాధాకృష్ణ మధ్యన రిలేషన్ గురించి గీతా గోవిందం అనే గ్రంథం, దీన్ని రచించింది జయదేవ్ అనమాట. కాబట్టి ఆన్సర్ గీతా గోవిందం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ఈస్ ప్రెజెంట్లీ ఇన్ పాకిస్తాన్? పాకిస్తాన్లో ఉన్న సింధు నాగరికత ప్రదేశం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో ఉన్నది క్రింద 4 ఇచ్చాడు, 4లో ఒకటి పాకిస్తాన్లో ఉందంట. అది ఏంటి గుర్తు అంటే
చెప్పమంటున్నాడు. కాళీబంగన్ మనకి ఎక్కడుంది ఫ్రెండ్స్? ఇండియాలో ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే రాజస్థాన్లో ఉంటుంది కాళీబంగన్. మన ఇండియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేవి మనం గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే వాటిపైన ప్రశ్నలు అడుగుతాడు. హరప్ప పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఆలంగీర్పూర్ ఇండియాలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. లోతల్ ఇండియాలో ఉంటుంది, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో 3 ఇండియాలో ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్. హరప్ప ఏది పాకిస్తాన్లో ఉంటుంది అంటున్నాడు కాబట్టి హరప్ప అనేది రైట్ ఆన్సర్. The fourth Buddhist council had compiled an encyclopedia of Buddhist philosophy called. అంటే ఇక్కడ నేను చెప్తాను మీకు చూడండి. మొత్తం బౌద్ధ సమావేశాలు 4 అవుతాయి. 4వ బౌద్ధ సమావేశం ఎక్కడ అవుతుంది అంటే కాశ్మీర్లో అవుతుంది. ఈ సమావేశంలో చాలా చర్చలు జరిగిన తర్వాత మొత్తం బౌద్ధ తత్వానికి ఒక పెద్ద గ్రంథం ఎన్సైక్లోపీడియా లాంటిది తయారు చేస్తారు ఈ సమావేశంలో. దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు అనమాట ప్రశ్న. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిస్ట్ ఫిలాసఫీ బౌద్ధ తత్వాన్ని మొత్తానికి ఒక సంగ్రహంగా చేసి ఒక ఎన్సైక్లోపీడియాని తయారు చేస్తారు. దాన్ని ఏమంటారు అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దీన్ని మహావిభాష సూత్రము అంటాము. మహావిభాష సూత్రం అంటాం. ఇందులో బౌద్ధ తత్వానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది 4వ బౌద్ధ సమావేశంలో దీన్ని తయారు చేశారనమాట. 231 క్వశ్చన్. ద లాంగ్వేజ్ అడాప్టెడ్ ఫర్ ప్రీచింగ్ ఇన్ మహాయాన బుద్ధిజం వాస్. ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, బౌద్ధ మతము 2గా చీలికైంది. ఒకటి హీనయాన బౌద్ధ మతం, 2 మహాయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతం అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి అని నేను ముందు వీడియోస్లో చెప్పాను అంటే ఆచార్య నాగార్జునుడు గుర్తు రావాలి. నాగార్జునుడు. ఇక్కడ ఏం ప్రశ్న అడుగుతున్నాడు అంటే మహాయాన బౌద్ధం వాళ్ళ మతం ప్రచారం కోసం ప్రధానంగా ఏ భాషని వాడేవారు, ఏ భాషలో ప్రచారం చేసేవారు అని ప్రశ్న అడిగాడు. మహాయాన బౌద్ధం వాళ్ళు ముఖ్యంగా సంస్కృత భాషలో వాళ్ళు ప్రచారం చేసేవారు. సాంస్క్రిట్ వాజ్ ద మెయిన్ లాంగ్వేజ్ of Mahayana Buddhism. The dynasty that excelled itself as a naval power was that of the. అంటే ఒక నావికా శక్తిగా రాణించిన రాజవంశం ఏది అంటే ఏన్షియన్ టైమ్స్లో అక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి 848 to 1217 AD ఈ టైం పీరియడ్లో మనకి దాదాపుగా తమిళనాడు, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర వీళ్ళని చోళులు పరిపాలించేవారు, చోళాస్ పరిపాలించేవారు. ఈ చోళాస్లో ఒక గొప్ప విషయం ఏంటి అంటే వీళ్ళ నావికా శక్తి చాలా బలంగా ఉండేదన్నమాట. పటిష్ట నావికా శక్తితో కలిగి ఉండేవారు చోళులు. దానివల్లనే వాళ్ళు ఇంతకాలము రాజ్యాన్ని పరిపాలించేవారు. వీళ్ళల్లో కొంతమంది రాజులు వెళ్ళి శ్రీలంకను కూడా జయించడం జరిగేది. ఇదంతా నావికా శక్తి బలంగా ఉండడం వల్లనే వీలైంది. కాబట్టి చోళాస్ అనేది ఆన్సర్. ద కేవ్స్ అండ్ రాక్ కట్ టెంపుల్స్ అట్ ఎల్లోరా పెర్టైన్ టు. అంటే ఎల్లోరాలోని గుహలు మరియు రాక్ కట్ దేవాలయాలు ఎవరికి సంబంధించినవి అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ మనకి జనరల్గా ఎల్లోరా గుహలు అనగానే బౌద్ధ మతం ఏమో అనుకొని బౌద్ధం అని పెట్టేయకూడదండి. ఎల్లోరా కేవ్స్ లేకపోతే మనం అజంతా కేవ్స్, అజంతా పెయింటింగ్స్ అవన్నీ చూసినట్లయితే మనకి దాంట్లో శివుడి గురించి చాలా ఉంటాయి, బౌద్ధం గురించి ఉంటాయి, జైనం గురించి కూడా మనకు చాలా కనబడుతుంటాయి అన్నమాట అక్కడ. అందుకనే ఎల్లోరాలోని గుహలు మరియు ఈ దేవాలయాలు బౌద్ధ మతానికి సంబంధించి ఉంటాయి, హిందూ మతానికి సంబంధించింది ప్లస్ జైన మతానికి సంబంధించింది. ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది మనం పెట్టాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ హ్యావ్ 28 న్యూ కేవ్స్ బీన్ ఫర్దర్ డిస్కవర్డ్. ఇక్కడ ప్రశ్న ఏమంటున్నాడంటే మనకి ఒక గుహ ఉంది ఫ్రెండ్స్. ఈ గుహని కనుక్కున్నాం. అయితే గుహ లోపలికి కొంత పరిశోధన చేస్తుండగా ఆశ్చర్యకరంగా ఒక గుహలో మళ్ళీ ఫర్దర్గా 28 గుహలు మనకి కనబడ్డాయి అన్నమాట. ఇది ఏ గుహలు అని ప్రశ్న అడిగాడు. ఇదిగోండి ఇక్కడ మీకు ఇమేజ్ చూడొచ్చు. ఎలిఫెంటా కేవ్స్ అంటాం దీన్ని మనం. ఎలిఫెంటా గుహలు. ఇవి ఎక్కడున్నాయి అంటే మహారాష్ట్రలో ఉంటాయి. ముంబైకి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఎప్పుడైనా వీలుంటే వెళ్ళండి. వీటిని ఎలిఫెంటా కేవ్స్ అంటాము. ఈ ఎలిఫెంటా కేవ్స్లో మనకి ముఖ్యంగా శైవంకి సంబంధించిన, శివుడికి సంబంధించిన చాలా చిత్రాలు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట.
వాళ్ళు ఇక్కడ శిల్పాలు, శివుడికి సంబంధించిన చాలా శిల్పాలు మనం ఇందులో చూడొచ్చు. సో ముఖ్యంగా ఏ దేవుడి గురించి ఎలిఫెంటా గుహలు ఉంటాయి అంటే లార్డ్ శివ అని చెప్పాలి మనం. శివుడి గురించి మనకి ఎక్కువ అక్కడ చిత్రాలు, శిల్పాలు మనకి అక్కడ కనబడతాయి. సో ఎలిఫెంటా కేవ్స్ అనేది రైట్ ఆన్సర్. ద రామాయణ నరేట్స్ ఈవెంట్స్ బిలీవ్డ్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద డాష్ యుగ ఆర్ ఏజ్. అంటే రామాయణము ఏ యుగంలో జరిగి ఉంటుంది అని మనం భావిస్తున్నాము చరిత్రపరంగా అని ప్రశ్న అడిగాడు. ఇది గుర్తుపెట్టుకోండి, త్రేతాయుగంలో మనకి రామాయణం జరిగి ఉండొచ్చని మనం భావిస్తున్నాము. త్రేతాయుగం. Who among the following presided over the Buddhist council held during the reign of Kanishka at Kashmir? మనకి 4వ బౌద్ధ సమావేశము కాశ్మీర్లో జరిగింది. ఈ బౌద్ధ సమావేశం ఈ టైంకి రాజు ఎవరు అంటే కనిష్కుడు అనమాట. అయితే ఈ బౌద్ధ సమావేశం 4వ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ ముందు నేను బౌద్ధ సమావేశానికి సంబంధించిన క్వశ్చన్స్లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా మీకు అది యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్స్లో, ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నాడు బౌద్ధ సమావేశాల గురించి ప్రశ్నలు. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, 4వ బౌద్ధ సమావేశం కాశ్మీర్లో అయ్యింది, అప్పుడు రాజు కనిష్కుడు, ఆ 4వ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. వసుమిత్ర అనే అతను అధ్యక్షత వహించాడు 4వ బౌద్ధ సంఘానికి. 236 question. The Harappan town considered to be a town of the arts and craftsmen. అంటే మనకి సింధు నాగరికతలో ఒక పట్టణంలో ఎక్కువగా కళాకారులు మరియు హస్తకళాకారులు ఎక్కువగా అక్కడ నివసించేవారు అని ఒక పట్టణంని మనం ఆ పట్టణంని భావిస్తాం. ఆ పట్టణం ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మొత్తం సింధు నాగరికతలో చాన్హుదారు అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో ఎక్కువగా పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందింది. పారిశ్రామిక రంగాన్ని ఆ రోజుల్లో అంటే ఏమిటి, ఆ ప్రదేశంలో ఎక్కువ కళాకారులు, చిత్రకళాకారులు వీరు నివసించేవారు అని చెప్పి మనం భావిస్తున్నాం అనమాట. సో చాన్హుదారో అనేది రైట్ ఆన్సర్. కోట లేని ఏకైక సింధు నాగరికత ప్రాంతం ఏది అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ ఏంటి, చాన్హుదారో. 2 most important acts and rituals associated with the Vedic marriage system were అంటున్నాడు. అంటే ఈ వేదకాలంలో మనకి మొదలైనవి అనమాట 2 పద్ధతులు మ్యారేజ్కి సంబంధించి, వివాహానికి సంబంధించి. అవి ఏంటి అని ప్రశ్నలు అడుగుతున్నాడు. మనకి పాణిగ్రహణము, సప్తపాది అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి వివాహానికి సంబంధించినవి. ఇవన్నీ వేదకాలంలో మొదలైనవి అనమాట. ఈ వేదకాలంలో, వేదిక్ కాలంలో మొదలైనవి. సో వేద వివాహ వ్యవస్థతో సంబంధం ఉన్న 2 ముఖ్యమైన చర్యలు ఏమిటి అంటే పాణిగ్రహం, సప్తపాది. సప్తపాది అంటే 7 స్టెప్స్ వేస్తాం, 7 స్టెప్స్ ఉంటుంది కదా మనకి మ్యారేజ్లో, 7 అడుగులు అంటాం తెలుగులో, అది. పాణిగ్రహణం అంటే ఒకరి చేయి ఒకరి పట్టుకొని, దీని అర్థం ఏంటంటే గ్రూమ్ అనమాట, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు దీని అర్థం అనమాట. ఒకళ్ళు చేయి పట్టుకోమంటారు. సో గ్రూమ్ యాక్సెప్టింగ్ ద బ్రైడ్ అనే కాన్సెప్ట్ పాణిగ్రహణం. 7 అడుగులు చుట్టూ తిరుగుతారు అగ్ని చుట్టూ, ఇది సప్తపాది. ఈ 2 వేదకాలంలో ఉన్న వివాహ వ్యవస్థతో సంబంధం, అక్కడి నుంచి మనం గ్రహించామన్నమాట. రివర్ రావి వాస్ నోన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్. సో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, కొన్ని నదులకి పూర్వంలో వేరే పేర్లు, ఏన్షియంట్ నేమ్స్ ఉండేవి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని. రావి రివర్ అంటాము. రావి రివర్ యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటి అని ప్రశ్న అడిగాడు. పరుషుని ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పరుషుని అనేది రావి రివర్ యొక్క ఏన్షియంట్ నేమ్. సతుద్రి అంటే ఇది సట్లెజ్ అనమాట. సో రివర్ రావి అంటే పరుషిని. కపిలవస్తు ఈస్ అసోసియేటెడ్ విత్ అంటే కపిలవస్తు అనే గ్రామము లేదా అనే ప్రదేశము కింద ఇచ్చిన 4 ఎవరికి సంబంధం ఉన్నది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ కపిలవస్తు అనగానే మీకు గుర్తు రావాల్సింది లార్డ్ బుద్ధ అనమాట. బౌద్ధుడు, గౌతమ బుద్ధుడికి సంబంధించిన ప్రదేశం ఇది కపిలవస్తు. ఎలా అనగా మనకి ఆల్రెడీ ముందు ఒక ప్రశ్నలు ఏమని చూసాము, గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందిన
యువరాజు అని చూసాము, శాక్య వంశానికి చెందిన యువరాజు అని చూసాము. అయితే శాక్యాస్ యొక్క రాజ్యం యొక్క రాజధాని కపిలవస్తు అనమాట. ఇది ప్రెజెంట్ డే నేపాల్లో ఉంది. కపిలవస్తు ప్రెజెంట్ డే నేపాల్లో ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎక్స్ప్లెనేషన్. కపిలవస్తు అనేది భారత ఉపఖండంలోని ఒక పురాతన నగరం. ఇది శాక్యుల వంశానికి రాజధాని. కింగ్ శుద్ధోదన, రాజు శుద్ధోదన మరియు అతని భార్య అయిన క్వీన్ మాయా కపిలవస్తులోనే ఉండేవారు అని చెప్పి మనం భావిస్తాం. వీళ్ళెవరు అంటే గౌతమ బుద్ధుడి యొక్క నాన్నగారు, అమ్మగారు అన్నమాట. కాబట్టి కపిలవస్తు అనేది ఎవరికి సంబంధం ఉన్న ప్రదేశం అంటే గౌతమ్ బుద్ధ, లార్డ్ బుద్ధ. హూ రోట్ కిరాతార్జునీయం? గ్రంథాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇందులో మనకి ఇప్పుడు కొత్త గ్రంథం పేరు ఏన్షియంట్ హిస్టరీలో ఉంది చూడండి. ఇది కిరాతార్జునీయం. గుర్తుపెట్టుకోవడం అంటే మనకు కొన్ని గ్రంథాలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. మనకి దాంతో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మనకి రిపీటెడ్గా చదవడంతో ఆప్షన్స్ చూసన్నా మనకి స్ట్రైక్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. కిరాతార్జునీయం అంటే భారవి రచించాడనమాట. సో భారవి రోట్ కిరాతార్జునీయం. నెక్స్ట్ 241 క్వశ్చన్. The temples of Khajuraho built by Chandela kings in the 11th century are అంటే 11వ శతాబ్దంలో చండేలా వంశానికి చెందిన రాజులు ఖజురహోలో దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయాలు ఏ దేవుడికి సంబంధించిన ఇవి అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇవి శైవ మతానికి సంబంధించిన శైవ దేవాలయాల, జైన దేవాలయాల, రెండూనా, అసలు ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దాదాపుగా 700 AD ఆ టైంలో ఈ ప్రదేశంలో చండేలాస్ అనేవారు పరిపాలించేవారు. ఈ చండేలా రాజులు ఖజురహో ప్రాంతంలో చాలా దేవాలయాలు నిర్మించారు. అయితే ఈ దేవాలయాలు కొన్ని శైవుడికి అంకితం చేశారు, కొన్ని జైనుడికి అంకితం చేశారు. కాబట్టి ఖజురహోలో ఉన్న దేవాలయాలు ఆర్ డెడికేటెడ్ టు బోత్ శైవ అండ్ జైన్ టెంపుల్స్. Of the four main Chalukya dynasties of early medieval India, Pulakesin II, who defeated Harsha, belonged to the Chalukya dynasty of. భారతదేశంలోని 4 ప్రధాన చాళుక్య రాజవంశాలలో హర్షాను ఓడించిన పులకేసిన్ II ఏ రాజవంశానికి చెందినవాడు అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్వశ్చన్ని. మనకి హిస్టరీలో చాళుక్యాస్ 4 వంశాలు ఉండేవారు. చాళుక్యాస్లో అంటే 4 వేరువేరు వంశాలు పరిపాలించేవారు అనమాట. అందరి యొక్క పేర్లలో చాళుక్యాస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే గుజరాత్లో కొంత భాగాన్ని అన్హిల్వాడ్ చాళుక్యాస్ పరిపాలించేవారు. వీళ్ళ గురించి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లభించలేదన్నమాట. చిన్న డైనాసిటీ. సో అన్హిల్వాడ్ డైనాసిటీ అనే వాళ్ళు పరిపాలించారు. నెక్స్ట్ కర్ణాటక ఆ ప్రాంతంకి వచ్చేసరికి ఈ ప్రాంతం ఇట్లా చూసుకుంటే బదామి చాళుక్యులు వీరు పరిపాలించేవారు. వీళ్ళనే వాతాపి చాళుక్యులు కూడా అంటాం. ఎందుకు వీళ్ళని బదామి అంటామంటే వాళ్ళ రాజధాని బదామి కాబట్టి. ఈస్టర్న్ సైడ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ ముఖ్యంగా చెప్పుకుంటే కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా అటు సైడ్ వేంగి చాళుక్యులు లేకపోతే తూర్పు చాళుక్యులు అని కూడా అంటాం మనం. వీళ్ళు వేంగి చాళుక్యాస్ పరిపాలించేవారు. నెక్స్ట్ మనకి కొంతకాలం తర్వాత అంటే బదామి చాళుక్యులు అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వీళ్ళు పునర్జీవనం అట్లాగా వచ్చి మళ్ళీ బలపడుతుంది ఇది. అప్పుడు ఇక్కడ కళ్యాణి చాళుక్యాస్ అనేవారు మహారాష్ట్ర, కర్ణాటక ఆ ప్రాంతంలో పరిపాలిస్తారు. సో ఇట్లా చాళుక్య వంశం వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అదే అడుగుతున్నాడు. మొత్తం చాళుక్య వంశంలో 4 మెయిన్ వంశాలు ఉన్నాయి కదా. భారతదేశంలో 4 ప్రధాన చాళుక్య రాజవంశాలు ఉన్నాయి. అయితే మనము ఒకసారి చదివాము ఏమని, ఇండియాలో ఉత్తర భారతంలో హర్ష అనే రాజు చాలా బలంగా ఉండేవాడు. అప్పుడు ఆ రాజు ఎంతో
సైన్యంతో సౌత్ ఇండియాను ఆక్రమించుకుందామని చెప్పి తన దక్షిణ భారతదేశ దండయాత్రను ప్రారంభించగా దక్షిణ దేశంలో చాళుక్యుని రాజు అయిన పులకేశిన్ II నర్మదా రివర్ దగ్గర వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. పులకేశిన్ II గెలుస్తాడు, హర్ష ఓడిపోతాడు. దాంతో వీళ్ళ యొక్క సరిహద్దుని నర్మదా నదిగా వీళ్ళు సంధి చేసుకుంటారు అని చదివాం. అయితే ఈ పులకేశిన్ II ఏ చాళుక్య వంశానికి చెందిన రాజు? ఇతను కళ్యాణి చాళుక్యనా, బదామి చాళుక్యనా, వేంగి చాళుక్యనా అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పులకేశిన్ II అనే అతను బాదామి చాళుక్యుడు అనమాట. సో పులకేశిన్ II వాస్ బాదామి ఆర్ వాతాపి చాళుక్య. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. చాళుక్య వంశం అనేది 6th to 12th century 600 AD to 1200 AD ఆ మధ్యకాలంలో వీరు పరిపాలించేవారు. ఫస్ట్ పరిపాలించిన చాళుక్యస్ ఎవరు అంటే బాదామి చాళుక్యస్. ఈ బాదామి చాళుక్యస్ వాళ్ళ యొక్క రాజధాని వాతాపి. వాతాపి అంటే ప్రెజెంట్ డే మనం దాన్ని బాదామి అని పిలుస్తున్నాము, అందుకనే వీళ్ళు మనం బాదామి చాళుక్యులు అంటాం. వీళ్ళు 600 AD ఆ టైం నుంచి పరిపాలించేవారు. వీరు కదంబ అంటే రాజవంశం ఉండేది. ఆ కదంబ రాజవంశం అంతమైన తర్వాత వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని వీళ్ళ యొక్క స్వతంత్రం ప్రకటించుకున్నారు బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్లో గొప్ప రాజు పులకేశిన్ II. పులకేశిన్ II చనిపోయిన తర్వాత కొంతమంది ఈ బాదామి చాళుక్యుల నుంచి కొంతమంది వెళ్ళి ఉత్తర వైపున ఒక చాళుక్య వంశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఈస్టర్న్ చాళుక్యాస్ అని అంటాము. వీళ్ళ యొక్క రాజధాని వేంగి నగరం అనమాట. అందుకని వీళ్ళు మనం వేంగి చాళుక్యాస్ అని కూడా అంటాము. వాళ్ళు 11వ శతాబ్దం వరకు పరిపాలించుకునేవారు ఈస్టర్న్ టైం, తూర్పు ప్రాంతంలో. నెక్స్ట్ ఈ బాదామి చాళుక్యాస్ తర్వాత రాష్ట్రకూటాస్ బాగా పవర్ఫుల్ డైనాసిటీగా ఎమర్జ్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ రాష్ట్రకూటాస్ అంతరించిన తర్వాత అదే ప్రాంతంలో మళ్ళీ చాళుక్యాస్ అనేవాళ్ళు బలపడతారు. వీళ్ళ రాజధాని బాదామి ఇట్లా ఈ కొత్తగా ఇంకొక చాళుక్యాస్ బలపడతారు. వాళ్ళని మనము వెస్టర్న్ చాళుక్యాస్ అంటాము. వీరు కళ్యాణిని చేసుకున్నారనమాట వాళ్ళ రాజధానిగా, అందుకనే వాళ్ళని మనము కళ్యాణి చాళుక్యులు అంటాము. అందుకనే ఫస్ట్ ఎవరు ఫ్రెండ్స్ బాదామి చాళుక్యాస్ ఫస్ట్. దాని తర్వాత ఈ బాదామి చాళుక్యుల తర్వాత ఒక భాగం వెళ్ళి ఈస్టర్న్ వైపు పెట్టుకుంటారు, వాళ్ళని వెంగి చాళుక్యాస్ అంటాం. ఈ బాదామి చాళుక్యాస్ అయిపోయిన తర్వాత రాష్ట్రకూటాస్ బాగా పవర్ఫుల్ వస్తారు. ఈ రాష్ట్రకూటాస్ అంతరిస్తున్న టైంలో మళ్ళీ చాళుక్యులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని కళ్యాణి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మళ్ళీ వీళ్ళు బలపడతారు, వీళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళని మనము కళ్యాణి చాళుక్యాస్ అంటాం. సో మనకి జనరల్గా ఈ కాన్సెప్ట్ తెలియకపోతే చాళుక్యాస్ కళ్యాణి అని వింటాము, వెంగి అని వింటాము, బదామి అని వింటుంటాము. మనకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. అందుకని మనం కాన్సెప్చువల్ పైన ఫోకస్ పెడితే మనకు క్లియర్గా అర్థమైంది మొత్తం చాళుక్యుల్లో 4 ముఖ్యమైన రాజవంశాలు ఉండేవారు అని. నెక్స్ట్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద మౌర్యన్ కోర్ట్ వాస్ అంటే మౌర్యుల కాలంలో మౌర్య రాజవంశంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నాడు. అంటే రాజభాష ఏది అని. రాజభాష మగధి. వీళ్ళు ఎందుకంటే మగధ రాజ్యాన్ని పరిపాలించేవారు, అక్కడ భాష మగధి. సో మౌర్యుల యొక్క రాజభాష ఏది అంటే మగధి భాష. అదే ప్రశ్న ఒకవేళ గుప్తులది అడిగాడు అనుకోండి రాజభాష ఏది అని, సాంస్క్రిట్ అని మనం చెప్పాలి. గుప్తుల కాలంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి, బంగారు నాణేలు ఉండేవి. అయితే దానిని ఏమని పిలిచేవారు అంటున్నాడు. దానిని దినారులు అని పిలిచేవారు. గుప్తుల కాలంలో గోల్డ్ కాయిన్స్ని దినార్స్ అని పిలిచేవారు. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద సిల్వర్ కాయిన్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? గుప్తుల కాలంలో వెండి నాణ్యాలు కూడా చాలా ఉండేవి. అయితే ఆ వెండి నాణ్యాలను గుప్తుల కాలంలో ఏమని పిలిచేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. గుప్తుల కాలంలో వెండి నాణ్యాలను రూయకులు, రూయా అని కొన్ని బుక్స్లో ఇస్తాడు, రూయకాస్ అని పిలిచేవారు. గోల్డ్ కాయిన్స్ని దినార్స్ అని పిలిచేవారు. రూయకాస్ అనేది సిల్వర్. దేవి చంద్రగుప్తం వాస్ రిటర్న్ బై. ఈ దేవి చంద్రగుప్తం అనే ఒక గ్రంథం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి విశాఖ దత్తుడు రాస్తాడు దేవి చంద్రగుప్తం. ఈ దేవి చంద్రగుప్తం స్టోరీ నేను మీకు బ్రీఫ్గా చెప్తాను, సో దట్ మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు ఈజీగా. వీళ్ళు ఇంపార్టెంట్ గుప్తా
వంశానికి చెందిన రాజులు. అందులో మనకి ఇక్కడ రామగుప్త అనే రాజు ఉన్నాడు కదా, ఇతని భార్య పేరు ధ్రువాదేవి అన్నమాట. ధ్రువాదేవి. గుప్తులు పరిపాలిస్తున్నప్పుడు, ఇది భారతదేశం అనుకోండి, ఇక్కడ శకులు ఉండేవారు, ఇక్కడ గుప్తాస్ ఉండేవారు. శకులు బాగా కొంచెం పవర్ఫుల్ అయ్యారు. అయితే శకుల వంశానికి చెందిన ఒక రాజు వచ్చి గుప్తరాజైన రామగుప్తాని ఓడగొట్టి తన భార్య ధ్రువాదేవిని తీసుకువెళ్ళిపోతాడు అనమాట. అయితే రామగుప్త మరి ఏమీ చేయలేని నిస్సహాయన స్థితిలో ధ్రువాదేవిని తీసుకువెళ్ళిపోయిన శకుడు రాజు తను మరి అంగీకరిస్తాడు. అయితే చంద్రగుప్త II ఉంటాడనమాట గుప్త వంశంలోనే. చంద్రగుప్త II ఇది చూసి తను సహించక శకరాజ్యానికి వెళ్ళి శకరాజుని ఓడగొట్టి ధ్రువాదేవిని తిరిగి తీసుకొచ్చి గుప్తరాజ్యానికి ధ్రువాదేవిని తిను వివాహం చేసుకుంటాడనమాట చంద్రగుప్త II. ఈ స్టోరీ ఇదంతా మొత్తం దేవి చంద్రగుప్తం అనే గ్రంథంలో చెప్పబడి ఉంది. ఈ దేవి చంద్రగుప్తం ఎవరు రాశారు అంటే విశాఖదత్తుడు రాశాడు. ద క్యాపిటల్ ఆఫ్ గుప్తా పీరియడ్ వాస్, గుప్తుల యొక్క రాజధాని ఏది అంటున్నాడు. పాటలీపుత్ర అన్నమాట. గుప్తుల యొక్క రాజధాని పాటలీపుత్ర. ఏన్షియంట్ ఇండియాలో మొత్తంలో బాగా ఇంపార్టెంట్ సిటీస్ పాటలీపుత్ర ఒకటి, మరియు ఇందాక మనం ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్వశ్చన్లో చదివాం కదా కనౌజ్. అక్కడ ఒక త్రైపాట్రియట్ వార్ అయ్యేది, ప్రతిహారాసు పాలాసు రాష్ట్రకూటాసు వారి మధ్యలో అట్లా. సో కనౌజు పాటలీపుత్ర ఈ రెండు ఇంపార్టెంట్ సిటీస్ అనమాట ఏన్షియంట్ ఇండియాలో. సో గుప్తుల కాలం యొక్క రాజధాని ఏది అంటే మనం పాటలీపుత్ర అని చెప్పాలి. ద సింబల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ వాస్, అంటే గుప్తుల యొక్క రాజచిహ్నం ఏది అంటున్నాడు. రాజచిహ్నం ఏది సింబల్ గుర్తుపెట్టుకోండి, గరుడ అనమాట. జీ ఫర్ జీ. గుప్తుల యొక్క రాజచిహ్నం గరుడ. హూ వాస్ నోన్ యాజ్ ఇండియన్ షేక్స్పియర్? ఇట్లాంటి ప్రశ్నలు మనకి డెఫినెట్గా అడుగుతుంటాడు. మనం ఆల్రెడీ చూసాం ఏంటి, ఇండియన్ నెపోలియన్ అని చూసాం. ఎవరిని అంటాము? సముద్రగుప్తుడిని అంటాము. ఇండియన్ మ్యాకియావెల్లి అని ఎవరిని అంటాము? కౌటిల్యుడిని అంటాము. సో ఇండియన్ షేక్స్పియర్ ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది. షేక్స్పియర్ అంటే మనకి ఏమని తెలుసు? హీ ఈజ్ ఎ గ్రేట్ పోయెట్ అన్నమాట. సో ఇండియాలో జనరల్గా మనము గ్రేట్ పోయెట్ అని ఎవరిని భావిస్తాము అంటే ఆబ్వియస్లీ కాళిదాసుని మనము భావిస్తాము గొప్ప కవి అని. కాబట్టి ఎవరిని మరి ఇండియన్ షేక్స్పియర్గా పరిగణిస్తాము? ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి కాళిదాస అన్నమాట. సో ఇక్కడ ధన్వంతరి అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా క్వశ్చన్ ఆప్షన్స్ కనబడగానే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ధన్వంతరి అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు ఏంటంటే మెడిసిన్కి సంబంధించిన వ్యక్తిత్వం. ఇంకా చెప్పాలి క్లియర్గా అంటే ఆయుర్వేదానికి ఇతను బాగా ప్రసిద్ధి అనమాట ధన్వంతరి. హరిసేన అంటే ఎక్కడ విన్నారు మీరు? గుప్తుల రాజుల్లో ఒక రాజు పేరు సముద్రగుప్త. ఆ సముద్రగుప్త యొక్క సేనాని లేకపోతే న్యాయస్థానంలో ఉండే ఒక కవి పేరు హరిసేనుడు. ఈ హరిసేనుడు ఒక శాసనం ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. ఆ శాసనం ఏంటి? అలహాబాద్ శాసనం. అలహాబాద్ స్తంభ శాసనం, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అలహాబాద్ స్తంభ శాసనాన్ని ఇచ్చినది హరిసేనుడు. ఈ హరిసేనుడు ఈ శాసనంలో సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి రచిస్తాడు. సముద్రగుప్తుడు 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అని చెప్పి ఇందులో చెప్తూ ఉంటాడు అనమాట హరిసేనుడు. సో మనం ఇట్లా ప్రశ్న చూసినప్పుడు ఆప్షన్స్ కూడా లైట్గా అట్లా కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అట్లా అనుకుంటుంటే మనకి ఈజీగా బిట్ గుర్తుంటుంది, ఎగ్జామ్లో కూడా మనకి ఈజీ అవుతుంటుంది అనమాట. కనెక్షన్ అనేది మనకు వస్తుంటుంది. 250th క్వశ్చన్, విచ్ గుప్తా కింగ్ ఎర్న్డ్ ద టైటిల్ మహేంద్రోదిత్య? మనకి గుప్తుల కాలంలో రాజుల్లో కొంతమందికి బిరుదులు ఉన్నాయి. అందులో మనం ఆల్రెడీ ఏమని చూసాము, కవిరాజు అనే బిరుదు ఎవరికి ఉంటుంది అంటే సముద్రగుప్తుడికి ఉంటుంది. ఎందుకంటే అతను పెద్ద రాజు, గొప్ప రాజు, గొప్ప పరాక్రమవంతుడు కూడా. ఎట్ ద సేమ్ టైం అతను హీఈస్ ఎ వెరీ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. కవి, అతను పెద్ద కవి. సో కవిరాజు అంటే మనము సముద్రగుప్తుడు అని అంటాము.
అదేవిధంగా విక్రమాదిత్య అనే బిరుదు ఉన్న గుప్తుడి రాజుల్లో ఎవరికి విక్రమాదిత్య బిరుదు ఉందంటే మనం ఏం చెప్తాము, చంద్రగుప్త II అనే గుప్తరాజుకి చంద్రగుప్త II అనే గుప్తరాజుకి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. అందుకనే ఇతన్ని కొన్ని బుక్స్లో చంద్రగుప్త విక్రమాదిత్య అని అతని పేరుని చంద్రగుప్త విక్రమాదిత్య అని ఇస్తారు. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడగడం జరిగింది, మహేంద్రోదిత్య అనే బిరుదు ఎవరికి ఉంది అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కుమారగుప్త అనే ఒక రాజు ఉంటాడు గుప్త రాజుల్లో, అతనికి మహేంద్రోదిత్య అనే బిరుదు ఉంది. 251 క్వశ్చన్ ఫ్రెండ్స్, హాతీగుంప ఇన్స్క్రిప్షన్ గివ్స్ అకౌంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అంటున్నాడు. మనకి హాతీగుంప ఇన్స్క్రిప్షన్ అని కనబడగానే ఇమ్మీడియట్లీ మనము కారవేల అని పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ హాతీగుంప ఇన్స్క్రిప్షన్లోనే మనకి కళింగ వార్ గురించి కూడా చెప్పడం జరిగింది, కారవేలుడు గురించి ఉండడం జరిగింది హాతీగుంప ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇదే అనమాట హాతీగుంప ఇన్స్క్రిప్షన్. ఇందులో కారవేలుడుని ఒక గొప్ప రాజు కారవేలుడు అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ కారవేల. 252, which among the following village was the site of the Vikramashila Mahavira, the renowned educational center of Pala period? ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే, పాలాస్ పరిపాలిస్తున్న కాలంలో మన భారతదేశంలో విక్రమశిల విశ్వవిద్యాలయం అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన విద్యా కేంద్రం. అయితే ఆ విక్రమశిల విశ్వవిద్యాలయం కింద ఇచ్చిన 4 గ్రామాల్లో ఏ గ్రామంలో ఉండేది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 4 గ్రామాలు ఇచ్చాడు. మనకి విక్రమశిల విశ్వవిద్యాలయం ఉండేది అని ఎట్లా తెలుసు అంటే, బీహార్లోని యాంటీచాక్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పేరు అనమాట యాంటీచాక్. అక్కడ మనము పరిశోధనలు చేస్తున్నప్పుడు పురావస్తు శాఖ వాళ్ళకి దానికి సంబంధించిన చాలా ఆధారాలు దొరికాయి అన్నమాట. అంటే పాలాస్ పరిపాలిస్తున్న కాలంలో ప్రెజెంట్ డే బీహార్ యాంటీచాక్ గ్రామం, ఆ గ్రామంలో ఆ ప్రదేశంలో విక్రమశిల విశ్వవిద్యాలయం అనేది ఉండేది అని మనము కనుక్కున్నాము. సో ఆన్సర్ యాంటీచాక్. ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే చూడొచ్చు యాంటీచాక్ ఎక్స్కవేషన్స్ అంటున్నారు, అంటే యాంటీచాక్ త్రవ్వకాలన్నమాట. బీహార్లోని ఒక మారుమూల గ్రామం ఇది. అప్పట్లో ఆ గ్రామం అంటే ఆ ప్రదేశంలో ఉండేదన్నమాట విక్రమశిల విశ్వవిద్యాలయం. యాంటీచాక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్ డీల్స్ ఇన్ ద మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్? అంటే మనకి సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 త్రిపీఠికాస్ ఉంటాయి బౌద్ధ మతానికి సంబంధించి. ముందు మనం క్వశ్చన్ చూసాం కదా, ముందు క్లాసెస్లో. అందుకనే డే 1 నుంచి చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూటీ ఉంటుంది. మనకి బౌద్ధ మతంలో 3 గ్రంథాలు ఉంటాయి అన్నమాట. వాటిని త్రిపీఠికాస్ అంటాము. అవి ఏంటి అంటే వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక. అయితే 3 ఏ గ్రంథము మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి అంటే నైతిక ప్రవర్తన నియమావళి గురించి తెలిపే గ్రంథం ఏది 3 అంటున్నాడు. అది వినయ పీఠిక ఫ్రెండ్స్. మనకి వినయ పీఠిక అనేది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి మాట్లాడుతుంది. మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? బౌద్ధానికి సంబంధించి సంఘాలు ఉంటాయి కదా, అవి ఏ విధంగా నడుచుకోవాలి, బౌద్ధ సన్యాసులు ఏ విధంగా జీవించాలి, అంటే ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. సో నైతిక ప్రవర్తన నియమావళి గురించి తెలిపే గ్రంథం, బౌద్ధ మతానికి సంబంధించిన తెలిపే గ్రంథం ఏది అంటే వినయ పీఠిక అన్నమాట. 254, in the revenue department of Mauryas, who among the following was in charge of the collection of all revenues in the empire? అంటే మౌర్యులు రెవెన్యూ విభాగంలో ఈ క్రింది వాటిలో సామ్రాజ్యంలోని అన్ని ఆదాయాల సేకరణకు బాధ్యత వహించారు వారు ఎవరు అంటున్నాడు. అంటే మౌర్యుల సామ్రాజ్యం ఉండేది కదా మనకి, గొప్ప సామ్రాజ్యం. ఆ మౌర్యుల సామ్రాజ్యంలో రెవెన్యూ విభాగంలో చూసుకుంటే పన్నులు మొత్తం అంటే ఆదాయానికి సంబంధించిన మొత్తం ఆ సేకరణ ఒక అధికారి చేతిలో ఉండేదన్నమాట. ఆ అధికారి మొత్తం సామ్రాజ్యంలో ఉన్న ఆదాయం సేకరణ అతని బాధ్యత. ఆ అధికారి పేరేమిటి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ రెవెన్యూస్ ఇన్ ద ఎంపైర్. అంటే రాజ్యంలో మొత్తం ఆదాయము సేకరణ అతని బాధ్యత అనమాట. అతను సమహర్తుడు అంటాము, సమహర్త. సో సమహర్త వాస్ ఎన్
official in the revenue department during Mauryas who was responsible for collection of all revenues in the empire. అంటే సమహర్ద అనే ఒక అధికారి మౌర్య సామ్రాజ్యంలో రెవెన్యూ విభాగంలో పనిచేసేవారు. అతను సామ్రాజ్యంలో మొత్తం ఆదాయ సేకరణ బాధ్యత అతనిపై ఉండేది. 255. Who among the following Pallava ruler built Vaikunta Perumal temple at Kanchi? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని మనము వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ అంటాము. ఇది ఎక్కడుందంటే కంచీపురం, తమిళనాడు స్టేట్లో ఉంది. దీనిని ఎవరు నిర్మించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. దీనిని నందివర్మన్ II నిర్మించారు ఫ్రెండ్స్. మనకి ఏన్షియంట్ హిస్టరీ చూసుకుంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ని ఎవరు నిర్మించారు అనేది ఖచ్చితంగా దానిపైన క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరు నిర్మించారు వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ని కంచిలో ఉంది అంటే నందివర్మన్ II. సో నందివర్మన్ II వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ కంచి. దశకుమార చరితం వాస్ కంపోజ్డ్ బై హూమ్? మళ్ళీ మనకి టెంపుల్స్ ఎవరు కట్టారో తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి గ్రంథాలు ఉంటాయి కదా మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన, వాటి ఆథర్స్ ఎవరు అనేది కూడా మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే దశకుమార చరితం అనే ఒక గ్రంథం ఉంది. దాన్ని ఎవరు రాశారు అంటే దండిన్ రాశాడు. సో డి ఫర్ డి అనమాట. దశకుమార చరితం రిటన్ బై దండిన్. Which of the following Indus Valley sites was discovered by Rakhal Das Banerjee? జనరల్గా యూజువల్గా మనల్ని ఇతని పేరు ఆర్డి బెనర్జీ అని ఇస్తుంటారు ఫ్రెండ్స్. కాంపిటేటివ్ బుక్స్లో ఆర్డి బెనర్జీ అని ఇవ్వడం జరుగుతుంటుంది. రాఖల్ దాస్ బెనర్జీ అనేది అతని పూర్తి పేరు. ఇతను ఏ సింధు నాగరికత పట్టణాన్ని కనుగొన్నాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఇండస్ వ్యాలీ సైట్స్లో మొహెంజదారో ఉంటుంది, హరప్పన్ ఉంటుంది, లోతల్, ధోలవేరా, కాళీబంగన్, అట్లా రకరకాల సైట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ కొన్ని సైట్స్ని ఎవరు కనుక్కున్నారు అనే ప్రశ్నలు కూడా మనకు అప్పుడప్పుడు అడగడం జరుగుతుంటుంది. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు అంటే ఆర్డి బెనర్జీ అనే పురావస్తు శాఖ అధికారి కింద ఇచ్చిన వాటిలో ఏ సింధు నాగరికత పట్టణాన్ని కనుగొన్నారు అని ప్రశ్న అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఆర్డి బెనర్జీ అంటే మొహెంజదారో అని గుర్తుపెట్టుకోవాలి. మొహెంజదారో గ్రామాన్ని ఇతను ఆర్డి బెనర్జీ అనే అతను కనుగొన్నారు. As per the officials mentioned in the Ardhashastra, the duties related to crown lands was performed by whom? ఈ ప్రశ్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి అర్థశాస్త్రం ఎవరు రాశారు? కౌటిల్యుడు రాశారు. కౌటిల్యుడికే మరో పేరేంటి? చాణక్యుడు. అయితే అతను రాసిన అర్థశాస్త్రలో మొత్తం రాజ్య పరిపాలన ఎలా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, రాజు యొక్క బాధ్యతలు ఏమిటి, రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన 7 నియమాలు కూడా చెప్తాడు అనమాట. సప్తాంగ తీరి అంటాం మనం. కోట ఉండాలి, సైన్యం ఉండాలి, అట్లా చెప్తుంటారు. సో మొత్తం రాజ్యపాలన గురించి ఉంటుందన్నమాట ఈ గ్రంథం, అర్థశాస్త్ర అనే గ్రంథం. అయితే ఆ అర్థశాస్త్ర గ్రంథంలో మనకి క్రౌన్ ల్యాండ్స్ అంటున్నాడు. క్రౌన్ ల్యాండ్స్ అంటే రాజు యొక్క భూములు అనమాట. ఇప్పుడు మనకి మొత్తం సామ్రాజ్యం చూసుకుంటే ఇది మొత్తం రాజ్యం అనుకోండి. ఆ రాజ్యంలో కొంత భాగం భూముల్ని రాజు కింద, అంటే రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్ అంటాం అనమాట. ఇవి రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్ అంటాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ భూములు అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇది రాజు చేతిలో ఉంటాయి. మిగతావన్నీ జనాలు వారు పండించుకుంటారు, లేకపోతే వాళ్ళు నివసిస్తుంటారు. ఇవంతా జనాలు వారి భూములు అనమాట. ఈ భూమి ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్స్ లాగా ప్రెసెంట్. దీంట్ని రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్ అంటాం. వీటినే మనము క్రౌన్ ల్యాండ్స్ అంటాం. అప్పట్లో వీటిని ఏమనేవారు అంటే సీత భూములు అనేవారు. సీత భూములు, సీత భూములు అంటే దోస్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ద కింగ్ అనమాట. అయితే ఈ క్రౌన్ ల్యాండ్స్, ఈ సీత భూములని చూసుకోవడానికి ఒక అధికారి ఉండేవాడు. అధికారి పేరు ఏమిటి అని ప్రశ్న అక్కడ అడగడం జరిగింది. చూడండి, క్రౌన్ ల్యాండ్స్కి సంబంధించి ఎవరు ఆ బాధ్యతల్ని చూసుకునేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. సీత భూములు కాబట్టి దీనిని చూసుకునే అతని పేరు సీతాధ్యక్ష ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. వీటిని సీత భూములు అనేవారు కాబట్టి వీటిని చూసుకునే అధికారి పేరు సీతాధ్యక్ష. ఇన్ ద మౌర్య ఎంపైర్ హూ లుక్డ్ ఆఫ్టర్ మార్కెట్స్ అండ్ చెక్ రాంగ్ ప్రాక్టీసెస్? మనకి మౌర్యుల కాలంలో మార్కెట్లను చూసుకొని అక్కడ ఏమన్నా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్ది, లేకపోతే దాన్ని తనిఖీ చేసే అధికారి ఒక అతను ఉండేవాడు. అతను ఎవరు? అధికారి ఏమని పిలిచేవారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు.
సో పరిపాలనకు సంబంధించి హిస్టరీలో ఈ రకంగా క్వశ్చన్స్ కూడా మనకి వస్తుంటాయి, మిడివల్లో కూడా వస్తాయి, ఏన్షియంట్లో వస్తాయి. అంటే వారి పరిపాలనలో ఆ బాధ్యతను ఎవరు ఏ అధికారి చూసుకునేవాడు, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. మనం ముందే చూసాం, ముందు క్వశ్చనే ఏమని, రాజ్యంలో కొంత భూములు ఉంటాయి, వాటిని కింగ్ ల్యాండ్స్, క్రౌన్ ల్యాండ్స్ అంటాము. అంటే అవి రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్, రాజు చేతిలో ఉంటాయి, దాన్ని చూసుకునే అధికారి పేరు సీతాధ్యక్ష అని చదివాం. అట్లాగే మౌర్యుల కాలంలో మార్కెట్స్ని తనిఖీ చేసి మార్కెట్స్ని ఇన్స్పెక్షన్ చేస్తూ అది మొత్తం కంట్రోల్ చేసే అధికారిని ఏమనేవారు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అతన్ని సంస్థాధ్యక్ష అని అనేవారు. సంస్థాధ్యక్ష. So Samsthadyksha was the official during the Mauryan period who used to look after markets and check wrong practices. సంస్థాధ్యక్ష అనే అధికారి మౌర్యుల కాలంలో మార్కెట్లను చూసుకుంటూ అక్కడ ఏమైనా తప్పులు జరిగితే వాటిని అరికడుతూ మార్కెట్లను తనిఖీ చేస్తూ ఉండేవారు. Mauryan Emperor Ashoka is referred as Ashokavardhana in which of the following? మనకి పురాణాలలో అశోకుడిని అశోకవర్ధనుడు అని అక్కడ ఉండడం జరిగింది. అశోకుడిని అశోకవర్ధన అని రాయడం జరిగిందనమాట. పురాణాలలో అశోకవర్ధన అని రాయడం జరిగింది. మనకి జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్లో అశోకుడికి ఏమని చెప్పడం జరిగింది, అశోకుడిని అంటే ఏమని అక్కడ రాసి ఉంది అంటే అశోక మౌర్య అని రాస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రేపు పొద్దున ఇదే క్వశ్చన్ రావచ్చు. అశోక మౌర్య అనేది ఎక్కడ ఉంది అంటే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. అశోకుడిని అశోక వర్ధనుడుగా ఏవి ప్రస్తావించాయి అంటే పురాణాలు ఆ విధంగా ప్రస్తావించాయి. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ది జీవక చింతామణి? జీవక చింతామణినే శైవక చింతామణి అని కూడా అనొచ్చు. కొన్ని బుక్స్లో శైవక CIVIKA అని ఉంటుంది, కొన్ని బుక్స్లో శైవగ చింతామణి లేకపోతే శైవగ చింతామణి, రకరకాల పేర్లతో ఉండొచ్చు ఫ్రెండ్స్, అన్నీ ఒకటే. జీవక చింతామణి అని కూడా అంటుంటారు. సో ఈ జీవక చింతామణి యొక్క రచయిత ఎవరు అని అంటున్నాడు. మనకి 200 BC to 200 AD ఆ కాలంలో తమిళనాడు ప్రాంతంలో కింద చూసుకుంటే ఇక్కడ 3 వంశాలు పరిపాలించేవారు. చోళ, చేర, పాండ్యాలు పరిపాలించేవారు ఫ్రెండ్స్. చోళ, చేర, పాండ్య మొత్తం తమిళనాడును. ఈ మొత్తం దాన్నే మనము సంగమ కాలము అంటాము, అంటే సంగమేజ్ అంటాం. ఈ కాలంలో తమిళ భాషకు సంబంధించి చాలా అభివృద్ధి జరిగిందనమాట. అయితే ఈ కాలంకి సంబంధించిన ఒక గ్రంథమే శైవగ చింతామణి. అది ఎవరు రచించారు అని మనల్ని అడుగుతున్నాడు. శైవగ చింతామణి వాస్ రిటర్న్ బై తిరుక్కర దేవ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, తిరుక్కర దేవ. శిలప్పాధికారం అనే ఒక గ్రంథం ఉంటుంది, ఇదే కాలంలో వస్తుంది. సంగం కాలంలోనే ఇంకో గ్రంథము శిలప్పాధికారం అనేది రచిస్తారనమాట. దాని రచయిత ఎవరు అని ఒకవేళ అడిగాడు అనుకోండి ప్రశ్న, ఆన్సర్ ఇలాంగో అడిగల్ అని పెట్టాలి. ఇలాంగో అడిగల్ వాస్ ద ఆథర్ ఆఫ్ శిలప్పాధికారం, whereas Tirukkar Deva was the author of Saivaga Chintamani or Jivaka Chintamani. Which among the following was the capital of Chera kingdom అంటున్నాడు. ఇందాకే మనం చూసామేంటి, సంగమ కాలంలో 3 వంశాలు పరిపాలించే తమిళనాడు ప్రాంతాన్ని, అవి చోళ, చేర, పాండ్య. అయితే ఈ చేర రాజ్యం యొక్క రాజధాని ఏది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. చేర రాజధాని వంజి. ఈ మిగతా 3 ఇచ్చాడు కదండి, ఈ 3 కూడా చేర రాజ్యంలోనే ఉంటాయి, కాకపోతే ఇవి రాజధానులు కాదు, ఇవి ఓడరేవు పట్టణాలు అనమాట. దీస్ ఆర్ సీ పోర్ట్స్, పోర్ట్ సిటీస్. 3 క్యాపిటల్ వచ్చేసరికి వంజీ అనమాట. వంజీపురం అని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంటుంది, ఆర్ వంజీ సింప్లీ. ఎట్ విచ్ ఇండస్ వ్యాలీ సైట్ ద బియర్డ్ మ్యాన్ ఇన్ స్టియటైట్ ఇమేజ్ హ్యాస్ బీన్ ఫౌండ్? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, గడ్డం ఉన్న మనిషి అనే బొమ్మ మనకి ఒక సింధు నాగరికతకు చెందిన ఒక పట్టణంలో మనకి లభించింది. అది ఏ పట్టణంలో ఇది మనకి ఈ బొమ్మ లభించింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగులో మనము గడ్డము ఉన్న మనిషి యొక్క బొమ్మ ఏ సింధు నాగరికత పట్టణంలో లభించింది అంటాడు. ఇంగ్లీష్లో
ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ వాజ్ ది బియర్డ్ మ్యాన్ ఫౌండ్, స్టాట్యూ ఆఫ్ బియర్డ్ మ్యాన్ ఫౌండ్. ఈ బొమ్మ మనకి మొహెంజదారో అనే ఇండస్ వ్యాలీ సైట్లో లభించింది ఫ్రెండ్స్. చాలా వరకు మనకు మొహెంజదారోలో లభించినాయి అనమాట. ఆల్రెడీ మనము ఈ సిరీస్లో డే 1లో ఫస్ట్ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయిందంటే గ్రేట్ బాత్ అనేది ఎక్కడ మనకి ఉంది అని స్టార్ట్ అయింది. అది మొహెంజదారోలో ఉంది. అట్లాగే మొహెంజదారోలో చాలా ఉన్నాయి అన్నమాట. అందులో బియర్డ్ మ్యాన్ కూడా మొహెంజదారో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, మొహెంజదారోలో ఏవేవి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, హరప్పలో ఏవేవి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అట్లా ఎందుకు అంటే ప్రశ్న ఖచ్చితంగా ఇండస్ వ్యాలీలో ఇటువంటి ప్రశ్న అడగడం అనేది ఛాన్స్ ఎక్కువ. 264. As per the ధర్మశాస్త్రాస్ వాట్ డస్ అనులోమ వివాహ మీన్స్? ధర్మశాస్త్రం ప్రకారము మనకు వివాహము అనేది రెండు రకాలుగా ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఏంటి అంటే కాస్ట్, సేమ్ క్యాస్ట్కి వివాహం అంటే అది నార్మల్ అనమాట. సో డిఫరెంట్ క్యాస్ట్స్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలు ధర్మశాస్త్ర ప్రకారం. ఒకటి అనులోమ, రెండు ప్రతిలోమ. అనులోమ అంటే ఏంటి అంటే ఇక్కడ అబ్బాయి వచ్చేసరికి అంటే మ్యాన్ ఉమెన్ ఇట్లా వేసుకోండి. అనులోమలో మ్యాన్ హయ్యర్ క్యాస్ట్, ఉమెన్ లోవర్ క్యాస్ట్, వీళ్ళిద్దరి మధ్యలో వివాహం జరిగిందనుకోండి. అంటే పెద్ద కులము గల అబ్బాయి, చిన్న కులము గల అమ్మాయి, వీరి మధ్యన వివాహం జరిగితే దాన్ని మనము అనులోమ వివాహము అంటాము. వేరే ప్రతిలోమ వివాహం అంటే ఇక్కడ అబ్బాయి తక్కువ కులం ఉండి అమ్మాయిది పెద్ద కులం ఉంటే ఈ రెండు టైప్ ఆఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వేరే డిఫరెన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి తక్కువ ఉండి అమ్మాయి పెద్ద కులం నుంచి ఉంటే దీన్ని మనము ప్రతిలోమ వివాహం అంటాము, ప్రతిలోమ మ్యారేజ్. సో ఇక్కడ మనకు ప్రశ్న ఏం అడుగుతున్నాడు, అనులోమ వివాహం అంటే ఏంటి? అబ్బాయి హయ్యర్ క్యాస్ట్ ఉండాలి, అమ్మాయి లోవర్ క్యాస్ట్ ఉండాలి. సో మ్యారేజ్ బిట్వీన్ ఏ హయ్యర్ క్యాస్ట్ మ్యాన్ అండ్ ఏ లోవర్ క్యాస్ట్ ఉమెన్, దీన్ని మనం అనులోమ మ్యారేజ్ అంటాము. ఈ సెకండ్ది చూసుకుంటే దీన్ని ఏమంటాము? ప్రతిలోమ అంటాము. నెక్స్ట్, at which among the following sites first evidence of cultivation of cotton has been found? మనకి సింధు నాగరికతలో ఉన్న పట్టణాలలో ఒక పట్టణంలో ముఖ్యంగా మొట్టమొదటిగా కాటన్ అంటే పత్తిని పండించిన ఆనవాళ్ళు మనకి కనబడుతున్నాయి అన్నమాట. మొదటిగా అది ఏ పట్టణంలో అని ప్రశ్న అడుగుతున్నాడు. సో మనకి మెహర్గఢ్ అనే ఒక సింధు నాగరికత పట్టణంలో మొట్టమొదటిగా పత్తిని పండించి ఉండవచ్చు అనే ఆధారాలు మనకి లభించాయి. సో మెహర్గఢ్ వాజ్ ద ఫస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ వేర్ ఎవిడెన్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ కాటన్ హ్యాస్ బీన్ ఫౌండ్. Who composed Nasik inscription in which achievements of Gautamiputra Satakarni were recorded? అంటే నాసిక్ శాసనాన్ని ఎవరు రాశారు? ఆ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను పేర్కొనడం జరిగింది అని అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ పేరే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజే నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. నాసిక్ శాసనం అంటాము. నాసిక్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది. దీనిలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు తెలుపబడ్డాయి అనమాట. దీనిని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. నాసిక్ శాసనం ఇచ్చింది ఎవరంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అమ్మగారైన గౌతమి బాలశ్రీ అనమాట. సో గౌతమి బాలశ్రీ ఫుల్ నేము, కొన్ని గౌతమి అన్న ఓకే, గౌతమి బాలశ్రీ అనేది ఫుల్ నేమ్ ఎట్లా ఇచ్చినా మీరు పెట్టాలి. సో మనకు ఆ సినిమాలో కూడా ఉంది కదా గౌతమి బాలశ్రీ అంటే వాళ్ళ మదర్, హీరో వాళ్ళ మదర్ అనమాట గౌతమి బాలశ్రీ తను. సో తను ఈ శాసనం ఇస్తుంది. ఈ శాసనంలో వాళ్ళ కొడుకు యొక్క విజయాల గురించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు? శాతవాహనాస్ ఏ కాలంలో పరిపాలించారు? దాదాపుగా 200 BC to 200 AD, 400 years పాలించారు ఫ్రెండ్స్. ఏ ప్రాంతము? ముఖ్యంగా కొంత పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, కొంత ఏపీ, కర్ణాటక, ఈ పార్ట్స్ వీళ్ళు పరిపాలించేవారు అనమాట. ముఖ్యంగా ఏపీ, అమరావతి ఆ రీజియన్లో వీళ్ళు
కేంద్రంగా చేసుకొని పరిపాలించేవారు. ద నలంద యూనివర్సిటీ వాస్ ఫౌండెడ్ బై విచ్ గుప్తా రూలర్? మనకి గుప్తుల కాలంలో ఒక రాజు పేరు కుమారగుప్తా వన్ అన్న కుమారగుప్తా అన్న ఒకటే. ఈ కుమారగుప్తా వన్ అనే అతను నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన గుప్తరాజు ఎవరు అంటే కుమారగుప్తా వన్. కుషాన్స్ బిలాంగ్ టు విచ్ ట్రైబ్? కుషానులు ఏ జాతి ఏ తెగకు చెందినవారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఈ చైనా ఆ ప్రాంతంలో యూచి తెగ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, యూచి తెగ వాళ్ళు. ఈ కుషాన్లు ఈ తెగకు చెందిన వాళ్ళు అనమాట. కుషాన్లో గొప్పరాజు పేరు కనిష్కుడు. కనిష్కుడు ఏ మతాన్ని ఫాలో అయ్యేవాడు? మహాయాన బుద్ధిజం. సో యూచి ట్రైబ్ అనమాట. కుషన్స్ బిలాంగ్ టు యూచి ట్రైబ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ టౌన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts? ఇక్కడ ప్రశ్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి దాదాపుగా ఇండస్ వ్యాలీ సైట్స్లో చాలా వరకు సైట్స్లో 2 టౌన్స్ కనబడ్డాయి అనమాట. అప్పర్ టౌన్, లోవర్ టౌన్. ఇది కొంచెం ఎత్తులో ఉండేది, ఇది అప్పర్ టౌన్ అంటాము. ఇది కొంచెం దిగువలో ఉండేది, దీన్ని మనము లోవర్ టౌన్ అని పిలుస్తాము. ఈ రెండింటిని విడదీసేది ఒక కోట లాంటిది ఉండేదన్నమాట. ఈ కోటనే మనము ఇంగ్లీష్లో సిటాడెల్ అంటాము, తెలుగులో కోట అంటాము. కాబట్టి అప్పర్ టౌన్లో కొంత ముఖ్యమైన వ్యక్తులు, కొంత ధనికులు ఉండేవారు అని చెప్పి భావిస్తాం మనము. పనిచేసేవాళ్ళు జనరల్గా కామన్ పీపుల్ అంతా లోవర్ టౌన్లో ఇక్కడ ఉండేవారు అని చెప్పి మనం అనుకుంటాం. అయితే జనరల్ ప్యాటర్న్ అనమాట ఇది. అయితే ఇందులో ఎక్సెప్షన్ ఏంది అంటే, ఒక పట్టణంలో మనకి ఈ సిటాడెల్ ఉండదన్నమాట. అంటే ఈ కోట, వీళ్ళని విడదీసే కోట ఉండదు ఆ పట్టణంలో. అది ఏంటి అని ప్రశ్న అడగచ్చు. దాన్ని మనము సిటీ వితౌట్ సిటాడెల్ అంటే కోట లేని సింధు నాగరికత పట్టణం ఏది అంటాడు తెలుగులో. ఇంగ్లీష్లో సిటీ విత్ సిటాడెల్ ఏది అంటాడు. ఇది మనం ఆల్రెడీ బిట్ చూసాము ముందే. ఇది చాన్హుదారో అన్నమాట. చాన్హుదారో. ఇది కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్. ఇంకొక ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. మొత్తం సింధు నాగరికత పెట్టిన పట్టణాల్లో ఒక్క పట్టణంలో మాత్రం మనకి 3 స్టేజెస్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. అంటే 3 layers ఉన్నాయన్నమాట. ఇది లోవర్ టౌను, అప్పర్ టౌను. కాకపోతే ఈ పర్టిక్యులర్ పట్టణంలో, ఈ పర్టిక్యులర్ ఇండస్ వ్యాలీ సైట్లో మిడిల్ టౌన్ కూడా ఉంటుంది. అంటే 3 layer ఉంటుందన్నమాట. ఈ సిటీ డివైడెడ్ ఇంటూ 3 parts. అప్పర్ టౌన్, లోవర్ టౌన్తో పాటు మిడిల్ టౌన్ కూడా ఉంటుంది. ఇది ఏ సిటీ అని ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్నని మనము కాన్సెప్చువల్గా ఇట్లా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మనం ఈజీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ టౌన్స్ ఈస్ డివైడెడ్ ఇన్ 3 parts? అంటే 3 భాగాలుగా విడదీసిన సింధు నాగరికత పట్టణం ఏది అని ప్రశ్న అడిగాడు. దీని ఆన్సర్ మనకి ధోలవీరా అనమాట. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో ఉన్న ధోలవీరా అనేది 3 భాగాలుగా విడదీయబడింది ఈ పట్టణం. At which of the following Harappan sites terracotta female figures were discovered? టెరకోటా ఫీమేల్ ఫిగర్ అంటాం అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బొమ్మ ఏ సింధు నాగరికత ప్రాంతంలో దొరికింది అంటున్నాడు. టెర్రకోటాతో చేయబడిన ఒక అమ్మాయి బొమ్మ, అమ్మాయి విగ్రహం ఎక్కడ దొరికింది అంటున్నాడు. మనం ఆల్రెడీ చూసాం చాలా వస్తువులు సింధు నాగరికతకు సంబంధించి మనకి మొహెంజోదారో అనే పట్టణంలో లభించాయి అని. ఇందాకే ముందు ఒక ప్రశ్న చూసాము. ఏమి చూసాము మనము? ఒక గడ్డము మనిషి, బియర్డ్ మ్యాన్, ఏ సింధు నాగరికత పట్టణంలో మనకు ఆ బొమ్మ దొరికింది అంటే మొహెంజోదారో అనుకున్నాము. అదేవిధంగా ఈ టెర్రకోటా గర్ల్, ఆ ఫీమేల్ ఫిగర్ కూడా మనకి ఎక్కడ దొరికింది అంటే మొహెంజోదారోలో దొరికింది. Rumindai pillar inscription which talks about taxation in Maurya era has been found at which of the following places? మౌర్య యుగంలో పన్నుల గురించి మాట్లాడే రుమిందై పిల్లర్ శాసనం మీ క్రింద ప్రదేశాలలో ఎక్కడ ఉంది అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, దీన్నే అనమాట అశోకన్ పిల్లర్ అట్ రుమిందై అంటాము, ఆర్ రుమిండై పిల్లర్ అంటాము. దీనికి స్టోరీ ఏంటి నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. బుద్ధుడు ఎక్కడ పుట్టాడని మనం అనుకుంటాము? నేపాల్లోని లుంబిని గ్రామంలో పుట్టాడనమాట. లుంబిని
నేపాల్లో ఉంటుంది, అక్కడ బుద్ధుడు పుట్టాడు. అయితే అశోకుడు బౌద్ధ మతం స్వీకరిస్తాడు కనుక కొంతకాలం తర్వాత బౌద్ధుడి జన్మస్థలమైన లుంబినీకి వెళ్ళి అక్కడ దర్శించి అక్కడ ఒక శాసనాన్ని ఇస్తాడు. ఇదే ఆ శాసనం అనమాట, అశోకన్ పిల్లర్. ఒక స్తంభాన్ని అక్కడ పెట్టి దానిపైన శాసనం అనేది ఇస్తాడు. దీన్ని అశోకన్ పిల్లర్ అని అంటాము. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే అశోకుడు ఈ గ్రామం అంటే లుంబినీలో ఇది పర్టికులర్గా ఏరియా పేరు రుమిందే అనమాట. అందుకని దాన్ని మనము రుమిందే శాసనం అని అంటాం. రుమిందే పిల్లర్ శాసనం, స్తంభ శాసనం. ఇక్కడ అశోకుడు ఇది బుద్ధుడి యొక్క జన్మస్థలం కాబట్టి ఆ ప్రదేశంలో పన్నులను చాలా వరకు తగ్గించేశాడు అనమాట అశోకుడు. దాని గురించి ఈ శాసనంలో చెప్పబడి ఉంది. దానితో పాటు మౌర్యుల కాలంలో పన్ను వ్యవస్థ గురించి ముఖ్యంగా ఈ శాసనంలో చెప్పబడడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అంటే నేపాల్ లుంబినీలో ఉంది. ఇన్ విచ్ పీరియడ్ అర్థశాస్త్ర వాస్ రిటర్న్? అర్థశాస్త్ర ఎవరి కాలంలో రచించబడింది అని అడుగుతున్నాడు. అర్థశాస్త్ర రచించింది ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడికి మరొక పేరేంటి? చాణక్యుడు. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో చదువుకునేవాడు అప్పుడు అంటే టక్సిలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అనమాట కౌటిల్యుడు, టక్సిలా యూనివర్సిటీ. సో ఈ అర్థశాస్త్ర ఎవరి కాలంలో రాశాడు అంటే మనం ఆల్రెడీ స్టోరీ చూసాం. ఏంటి? మగధ సామ్రాజ్యాన్ని హర్యాన్క, శిశునాగ, నంద మౌర్యలు పరిపాలిస్తున్నారు. అయితే నందకాలంలో లాస్ట్ చివరి రాజు పేరు ధనానంద. ఈ ధనానంద టైంలోనే ఈ కౌటిల్యుడు టక్సిలా యూనివర్సిటీలో చదువుతుండేవాడు. అయితే ఇదే కాలంలో టక్సిలా యూనివర్సిటీ ఇదే కాలంలో మనకి అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నాడు అని ఈ కౌటిల్యుడు తెలుసుకొని కౌటిల్యుడు ధనానందకు చెప్పడం జరిగింది. అయితే ధనానంద అందరి ముందు తన ఆస్థానంలో కౌటిల్యుడు చెప్పింది పట్టించుకోకుండా కౌటిల్యుడిని ఇంకా నిందించడం జరుగుతుంది. అందరి ముందు కౌటిల్యుడిని అవమానించడం కూడా జరుగుతుంది. దీనితో కౌటిల్యుడు అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎట్లా అన్నా సరే ధనానందాన్ని తన రాజ్యస్థానం నుంచి తీసి మరొకరిని పెట్టాలి అని చెప్పి తను నిర్ణయించుకుంటాడు. దీనిని తీసివేయాలనుకుంటాడు. ఆ టైంలోనే తను అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు. సో ఇవన్నీ ఎవరి టైంలో జరిగింది అంటే ఇక్కడ వీళ్ళంతా మౌర్యులు కదా. ఆ తర్వాత కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చి అతను పెద్ద ధనానందతో యుద్ధం జరిపించి ధనానందం తీసేసి అతను రాజ్యస్థాపన చేస్తాడు. దాంతో నంద వంశము అంతరించి మౌర్య వంశం మొదలవుతుంది. అది స్టోరీ. అయితే మౌర్యాస్ అనమాట, మౌర్యాస్ వస్తారు. ఈ చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానంలో ఉండేవాడు కౌటిల్యుడు. తన అర్థశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎవరి కాలంలో కౌటిల్యుడు అర్థశాస్త్ర రచించాడు? ఎవరి కాలంలో రచించాడు? మౌర్యుల కాలంలో రచిస్తాడు. సో ఆన్సర్స్లో మౌర్య అనమాట ఆన్సర్. Works of the 11th century Sanskrit poet Jayadeva have become the basis of which among the following dance forms of India? 11వ శతాబ్దపు సంస్కృత కవి జయదేవ రచనలు భారతదేశంలో క్రింద నృత్య రూపాల్లో దేనికి ఆధారం అయ్యాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే జయదేవ అనే ఒక గొప్ప కవి ఉండేవాడు, సంస్కృతానికి సంబంధించిన కవి అన్నమాట ఇతను. అతను ఎన్నో గ్రంథాలు రాశాడు. అతని రచనలు అవన్నీ ఒక నాట్య రూపానికి మూలంగా అయ్యాయి అనమాట. అంటే ఇతని రచనల ద్వారానే ఆ నాట్యం అనేది డెవలప్ అయ్యింది. ఆ నాట్య రూపం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. దాని ఆన్సర్ ఒడిస్సీ అనమాట. ఒడిస్సీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్. అంటే ఇది ఒక డ్యాన్స్ ఫార్మ్. దీని యొక్క మూలాలు బేస్, ఇది డ్యాన్స్ ఫార్మ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జయదేవుడు రాసిన రచనలు వాటి బట్టి ఈ డ్యాన్స్ ఫార్మ్ అనేది డెవలప్ అయింది ఒడిస్సీ. సారనాథ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్? మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటని, బుద్ధ జీవితానికి సంబంధించి ప్రతి అంశము ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే బుద్ధుడి జీవితంలో సారనాథ్కి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఏ విధంగా బుద్ధుడికి సారనాథ్కి ఆ లింక్ ఉంది అని అడుగుతున్నాడు.
సో ఇక్కడ మనకి తెలుసు, బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక మొదటి ఉపన్యాసం తన శిష్యులకి సారనాథ్లోనే ఇస్తాడు. ఫస్ట్ సెర్మన్ అంటాం దాన్ని మనము. ఫస్ట్ ఉపన్యాసం, మొదటి ఉపన్యాసం ఇంగ్లీష్లో ఫస్ట్ సెర్మన్ అంటాం. ఎక్కడిస్తాడు? సారనాథ్లో ఇస్తాడు. సో సారనాథ్ బుద్ధుడికి ఎట్లాగా కనెక్షన్ ఉంది అంటే ఫస్ట్ సెర్మన్ సారనాథ్లో ఇస్తాడు, మొదటి ఉపన్యాసం. Which of the following was a common way of Chola kings Rajaraja I and Rajendra I to commemorate their victories? మనకి చోళరాజులైన రాజరాజ I మరియు రాజేంద్ర I వారి విజయాలకు సంకేతంగా ఏమి చేసేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక యుద్ధం చేసి విజయం సాధిస్తే కొంతమంది స్తంభాలు, శిలాశాసనాలు ఇచ్చేవారు. ఇంకొంతమంది దాన్ని గుర్తుగా వాళ్ళు కొన్ని నాణ్యాలను ముద్రించేవారు. అయితే ఈ రాజరాజ I, రాజేంద్ర I వారి యొక్క విజయాలను ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏదన్నా ఒక యుద్ధం గెలిచి అట్లా ఉంటే అక్కడ వాటిని చాలామంది అందులో చనిపోతారు, అవన్నీ జరుగుతుంటాయి కదా, దాన్ని నిన్న పరిహారంగా వీళ్ళు గుడులను నిర్మించేవారు అనమాట. రాజరాజ I, రాజేంద్ర I. సో ఎరెక్టింగ్ టెంపుల్స్, గుడులను నిర్మించడం ద్వారా వాళ్ళ యొక్క యుద్ధాలను, విజయాలను వారు సూచికగా ఉంచేవారు. మెహర్గఢ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ నోన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. రెడ్ శాండ్ స్టోన్, టెరకోటా కాట్, కాపర్ రైనోసెరస్, నన్. అయితే వీటిలో మెహర్గఢ్కి సంబంధించిన సరైన సమాధానం ఏది? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టెరకోటాతో నిర్మించబడింది. ఇది ఒక టెరకోట, ఇది ఒక ఎడ్లబండి లాగా ఉంది కదా. ఈ ఎడ్లబండి బొమ్మ టెరకోటతో నిర్మించింది మనకి ఎక్కడ దొరికింది అంటే మెహర్గఢ్లో దొరికింది. సో మెహర్గఢ్తో సంబంధం ఉన్న కింద వస్తువుల్లో ఏది అంటే టెరకోటా కాట్ అని మీరు ఆన్సర్ పెట్టాలి. ఇదే అనమాట బొమ్మ మనకి మెహర్గఢ్లో దొరికింది. ఇది టెరకోటతో నిర్మించబడింది. ఇది ఎడ్లబండి బొమ్మ అనమాట. ద ఫౌండర్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ వేదాంత ఆర్ ఉత్తర మీమాంస వాస్? ఆల్రెడీ మనము షడ్దర్శనాలు అని ముందు ఒక ప్రశ్నలో చూడడం జరిగింది. షడ్దర్శనాలు మొత్తం 6 ఉంటాయని చదువుకున్నాము. షడ్ అంటే 6 దర్శనాలు అంటే అవి అన్నీ తత్వానికి సంబంధించిందనమాట. ఒక్కొక్క 6లో ఒక్కొక్క ఫిలాసఫికల్ థాట్, ఒక్కొక్క తత్వాన్ని గురించి బోధిస్తాయి. అందులో ఒకటి ఉత్తర మీమాంసం అనమాట. దీన్నే వేదాంత అని కూడా మనం అంటాము. వేదాంతం వారు ఉత్తర మీమాంసం అనేది షడ్దర్శనాల్లో ఒకటి. దీనిని స్థాపించిన అతను పేరు బదరాయనుడు. బదరాయన వాస్ ద ఫౌండర్ ఆఫ్ వేదాంత ఆర్ ఉత్తర మీమాంస. అందుకనే మనము ఫస్ట్ నుంచి రావాలి ఫ్రెండ్స్. డే 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి వస్తే మనకి క్వశ్చన్ మనం ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని కాన్సెప్ట్, దానికి ఒక డయాగ్రామ్లో కూడా చూపించామన్నమాట. 6 ఉంటాయి మొత్తం. ఏ తత్వానికి ఎవరు స్థాపకులు అవన్నీ అని చెప్పి, న్యాయానికి న్యాయసూత్రాస్ గౌతమ అనుకున్నాము. ఆ విధంగా ఉత్తర మీమాంస ఆర్ వేదాంతకి బదరాయనుడు అనమాట, బదరాయన. On which of the following systems of Hindu philosophy Shankaracharya wrote commentary in the 9th century AD? ఓకే, మనం ముందు ప్రశ్నలోనే ఏం చూసాము? ఉత్తర మీమాంస ఉంది అని చూసాం కదా. ఉత్తర మీమాంసని ఎవరిచ్చారు అంటే బదరాయనుడు అని చూసాం కదా. అయితే ఈ బదరాయనుడు చే స్థాపించబడిన ఉత్తర మీమాంస అనే తత్వానికి భాష్యం అంటే కామెంటరీ, అంటే దీనిపైన తన యొక్క విశ్లేషణ లేకపోతే తన యొక్క అవగాహనను శంకరాచార్యులు గారు 9th century ADలో రాయడం జరిగింది. దీనిపైన భాష్యాన్ని, ఉత్తర మీమాంస పైన భాష్యంని అంటే కామెంటరీని రాశారు. సో ఇవన్నీ సంఖ్య, వైశేషిక, యోగ, ఉత్తర మీమాంస ఇవన్నీ షడ్దర్శనాలు అనమాట. అయితే ఇవన్నీ తత్వాలు, ఒక్కొక్క తత్వం గురించి చెప్తుంది. ఈ ఉత్తర మీమాంసది ఎవరు స్థాపించారు అంటే ముందు ప్రశ్నే మనం చూసాం, బదరాయన అని. అయితే బదరాయన స్థాపించిన ఉత్తర మీమాంస మీద భాష్యంని, కామెంటరీని రాసింది ఆదిశంకరాచార్య. In the Rigveda, the rivers Ganga and Yamuna are mentioned as below. అంటే ఋగ్వేద కాలంలో ఋగ్వేదంలో గంగాని మరియు యమునాని ఎన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది అని ప్రశ్న అడిగాడు. మనకి మొత్తం ఋగ్వేదంలో యమునాని
3 సార్లు దాని ప్రస్తావన వచ్చింది అనమాట. 3 సార్లు యమునా ప్రస్తావన వచ్చింది. వేరస్ గంగా నది యొక్క ప్రస్తావన కేవలం ఒక్కసారి మాత్రమే ఋగ్వేదంలో మనకి కనబడుతుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటి అంటే యమునా థ్రైస్ అండ్ గంగా వన్స్. చూడండి ప్రశ్న ఎంత డెప్త్గా అడిగాడు. ఋగ్వేద కాలంలో నదుల గురించి ప్రస్తావన గురించి అడిగాడు. మనం అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకనే మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి లేటెస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ మీరు చదివి దాన్ని రివైజ్ కూడా చేసుకుంటుండండి. ఖచ్చితంగా వీటి నుంచే వస్తుంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ మాత్రం. నెక్స్ట్ 280th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ వాస్ నోన్ యాజ్ అవంతి ఇన్ ఏన్షియంట్ ఇండియా? మనకి ప్రెజెంట్ డే చూసుకుంటే ఉజ్జయిని అనే ఒక సిటీ ఉంటుంది కదండి, చాలా ఫేమస్ అనమాట ఉజ్జయిని సిటీ. ఆ ఉజ్జయినినే అప్పట్లో ఏన్షియంట్ ఇండియా టైంలో అవంతి అని పిలిచేవారు. సో అవంతి వాస్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ది ప్రెజెంట్ డే సిటీ నేమ్ ఉజ్జయిన్. సో ప్రస్తుత ఉజ్జయినినే అప్పట్లో అవంతి అని పిలిచేవారు. 281 క్వశ్చన్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ బుద్ధా గాట్ ఎన్లైటన్మెంట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బుద్ధుడికి సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎట్లా అడిగాడు, ఎంత అంటే ఇంట్రెస్టింగ్గా అడిగాడు. మనం ఏమనుకున్నాము, బోధ్గయ ప్రదేశంలో బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అనుకున్నాము. అయితే బుద్ధుడికి జ్ఞానం అయిన చెట్టు ఒకటి ఉంటుంది కదా, దాన్నే మనము బోధి చెట్టు అని పిలుస్తాము అని చెప్పడం కూడా జరిగింది. అయితే నేను ఈ బోధి చెట్టు యొక్క ఇమేజ్ను కూడా మీకు ఒక క్వశ్చన్లో నేను మీకు చెప్పాను. ఇక్కడ బుద్ధుడు మెడిటేషన్ చేశాడు, ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. ఈ బోధి చెట్టుని బోధ్గయాలో ఒక టెంపుల్లో ఉంటుంది. దీన్ని చాలామంది వరల్డ్ వైడ్గా బౌద్ధులు చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించడం జరుగుతుంది. దీని ఇమేజ్ కూడా నేను ముందు ప్రశ్నలో చూపించాను ఫ్రెండ్స్ మీకు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి రండి, మీకు ఒక ఆర్డర్ ఉంటుంది. అయితే ఇది ఏ చెట్టు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇది ఏ చెట్టు? ఇది రావి చెట్టు ఫ్రెండ్స్. ఇది రావి చెట్టు అనమాట. ఇంగ్లీష్లో దీన్నే మనము పీపల్ ట్రీ అంటాం ఇంగ్లీష్లో. అయితే ప్రశ్న డైరెక్ట్గా అడిగాడు అనుకోండి పీపల్ ట్రీ, ఓకే అవును కదా రావి చెట్టు అని చెప్పి మనం ఆన్సర్ పెట్టేస్తాము. కానీ ఇక్కడ చూడండి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు. సో పీపల్ ట్రీ యొక్క శాస్త్రీయ నేమ్ ఏంటో మనకి తెలియాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఫైకస్ రిలీజియోసా. అంటే బుద్ధుడిది బౌద్ధము రిలీజియన్ కాబట్టి రిలీజియోసా అట్లా వచ్చిందనమాట దానికి సైంటిఫిక్ నేమ్ కూడా. సో ఫైకస్ రిలీజియోసా వాస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది పీపల్ ట్రీ. ఫైకస్ రిలీజియోసా అనేది రావి చెట్టు యొక్క శాస్త్రీయ నేమ్ అన్నమాట. సో దీని కింద ఈ చెట్టు కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, అంటే దీనికి రిలేటెడ్ కాదు కానీ జనరల్గా సైన్స్కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఈ రావి చెట్టు పీపల్ ట్రీ ఉంది కదా, ఈ చెట్టు పగలు ఆక్సిజన్ వదులుతుంది, రాత్రి కూడా ఆక్సిజన్నే వదులుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టుని. సో కొన్ని చెట్లు మాత్రమే రాత్రిపూట కూడా ఆక్సిజన్ వదులుతాయి. ఎక్కువ శాతం దాదాపుగా 99% చెట్లు రాత్రి వేళ కార్బన్ డైఆక్సైడ్ వాయువుని వదులుతాయి. కానీ ఈ రావి చెట్టు మాత్రం రాత్రిపూట కూడా ఆక్సిజన్ని వదులుతుంది. ఇది సైన్స్కి సంబంధించిన ఫ్యాక్ట్. నెక్స్ట్, ద పోర్ట్ ఆఫ్ తామ్రలిప్తి ఇన్ ద గుప్తా ఎరా వాస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? మనకి గుప్తుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం తామ్రలిప్తి అని చెప్పి మనం చదివాం కదా. ఈ తామ్రలిప్తి నేను మీకు అప్పుడు ఇమేజ్ ఇండియా మ్యాప్లో ఇమేజ్ కూడా తామ్రలిప్తి ఎక్కడ ఉంటుంది అని మీకు ఒక ప్రశ్నలో చూపించాను. ఇది ఎక్కడ ఉంటుందంటే అప్పుడు నేను మీకు చెప్పాను, ప్రెసెంట్ డే వెస్ట్ బెంగాల్ స్టేట్లో దగ్గర కోల్కతాకు దగ్గరలో ఈ తామ్రలిప్తి అనే ఒక ఓడరేవు పట్టణం ఉంటుంది. గుప్తుల కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన ఓడరేవు పట్టణం అనమాట. సో ఇది ఎటు సైడ్ ఉంది, నార్త్లో ఉందా, సౌత్లో ఉందా, వెస్ట్లో ఉందా, ఈస్ట్లో ఉందా అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఆల్రెడీ తెలుసు తామ్రలిప్తి అంటే ప్రెసెంట్ డే కోల్కతా దగ్గరలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అప్పట్లో ఉండేది అని. కాబట్టి అది ఎటు సైడ్ వస్తుంది, మనకి తూర్పు సైడ్ వస్తుంది. కాబట్టి ఈస్టర్న్ సైడ్ అనేది ఆన్సర్, ఈస్టర్న్ ఇండియా. There is only one rock edict in which Ashoka talks about taxation. Which among the following is that edict? అశోకుడు చాలా స్తంభ శాసనాలు, శిలాశాసనాలు అనేవి ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన అన్ని శాసనాలలో ఒక్క శాసనం మాత్రము
పన్ను వ్యవస్థ, పన్ను విధానం గురించి మాట్లాడుతుంది. అది ఏ శాసనం అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. మీకు ఆల్రెడీ ముందు ఒక క్వశ్చన్లో నేనేమని చెప్పాను అంటే, లుంబిని గౌతమ బుద్ధుడు జన్మస్థలం కాబట్టి అశోకుడు అక్కడ సందర్శించి లుంబినిలో రుమెందేయిలో ఒక స్తంభ శాసనాన్ని ఇస్తాడు. దాన్నే మనము రుమెందేయ్ స్తంభ శాసనం అని అంటాము. ఆ రుమెందేయ్ స్తంభ శాసనంలో అశోకుడు పన్నుల విధానాలు, పన్ను వ్యవస్థ గురించి మాట్లాడాడు అని చెప్పి నేను అప్పుడు మీకు చెప్పాను. కాబట్టి తను ఇచ్చిన మొత్తం శాసనాల్లో కేవలం ఆ రుమెందేయ్ శాసనం మాత్రమే పన్ను విధానం గురించి, పన్ను వ్యవస్థ గురించి ప్రస్తావిస్తుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? రుమెందేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రుమెందేయ్ స్తంభ శాసనం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పేర్? కింద 4 ఇచ్చాడు, అందులో కరెక్ట్ కానిది ఏది అంటున్నాడు. ఎల్లోరా కేవ్స్ రాష్ట్రకూట రూలర్స్ ఫస్ట్ది అనమాట. మనకి ఎల్లోరా కేవ్స్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటాయి. మనం ఆల్రెడీ చదువుకున్నాం అనమాట ఈ ఫ్యాక్ట్ కూడా. ఎల్లోరా కేవ్స్ ముఖ్యంగా రాష్ట్రకూట వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎల్లోరా కేవ్స్లో హిందూయిజము, జైనిజము, బౌద్ధ మతం వీరికి సంబంధించినవి 3 మతాలకి సంబంధించినవి కూడా ఉంటాయి, కేవలం ఒక్క మతం అనే కాదు. అయితే ఎల్లోరా కేవ్స్ రాష్ట్రకూట రూలర్స్ అంటే ఇది రైట్ ఆప్షనే అవుతుంది మనకి. నెక్స్ట్ మహాబలిపురం పల్లవ రూలర్స్. ఎస్, మహాబలిపురంని మనం మామల్లపురం అని కూడా అంటాము. ఈ మహాబలిపురం ఊరిలోనే 7 పగోడాస్ టెంపుల్ అని కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అది చాలా ఫేమస్. సో ఈ మహాబలిపురం అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా ఉంటుంది. ఈ మహాబలిపురంని పల్లవ రాజులు నిర్మించారు అని అప్పుడు మనం చదవడం జరిగింది. సో మహాబలిపురం పల్లవ రాజులు అంటే ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. ఖజురాహో అంటే చండేలాస్. మీకు అప్పుడు నేను ఇమేజ్ కూడా చూపించాను, చండేలాస్ ఏ ప్రాంతాన్ని పరిపాలించేవారు అని చెప్పి. సో చండేలాసే ఖజురాహో గుహల్ని నిర్మించారు. సో ఖజురాహో చండేలాస్ అనేది రైట్. ఎలిఫెంటా కేవ్స్ మౌర్యరా, ఇది రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలిఫెంటా కేవ్స్ చూసుకుంటే మనం మాట్లాడితే ఇది ప్రెసెంట్ డే మహారాష్ట్రలో ముంబైకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల ముంబైకి దూరంలో ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేవి ఉంటాయి. ఎలిఫెంటా గుహలని అభివృద్ధి చేసి దీన్ని నిర్మించిన వాళ్ళు రాష్ట్రకూటులు అనమాట. సో మౌర్యులు కాదు, ఎలిఫెంటా కేవ్స్ ఆఫ్ రాష్ట్రకూటాస్ అని మనం అంటుంటాం. సో ఇది రాష్ట్రకూటాస్, మౌర్యులు కాదు, ఇది రాంగ్. కాబట్టి ఏది కరెక్ట్ కాదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎలిఫెంటా కేవ్స్ ఫ్రెండ్స్. వాట్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు నాగరికత, అంత పెద్ద నాగరికత అంతరించడానికి గల కారణాలు ఏమిటి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇదే ప్రశ్న ముందు ఒకసారి చూసామన్నమాట. ఒక ప్రశ్న, సింధు నాగరికత అంతరించడానికి కారణాలు ఏంటి అని. అక్కడ ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయాలి అని నేను మీకు చెప్పాను. ఒకవేళ ఆప్షన్స్లో గనక ఖచ్చితమైన కారణం మనకి తెలియదు అట్లాంటిది ఇచ్చాడు అనుకోండి, వీ డోంట్ నో ది ఎగ్జాక్ట్ కాజెస్ ఫర్ ద డిక్లైన్ అని, ఖచ్చితంగా మనం అదే పెట్టాలన్నమాట ఆన్సర్గా. ఎందుకంటే సింధు నాగరికత అనేది చాలా పురాతనమైన నాగరికత. దాని గురించి మనకి అది ఏ విధంగా అంతరించిపోయింది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఏవీ లేవు. అయితే మనం భావిస్తున్నాం అనమాట. డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఫ్లడ్స్ వల్ల అది అంతరించవచ్చు, ఆరిలో రాక వల్ల అంతరించింది, లేకపోతే భూకంపాలు రావడం వల్ల అంతరించి ఉండొచ్చు. ఇవన్నీ మనము భావిస్తున్నాము, ఖచ్చితంగా చెప్పలేము. అందుకని ఆప్షన్స్ బట్టి ఇది క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్లో నేను మీకు ఏం చెప్పాను, అక్కడ ఆప్షన్ ఉందన్నమాట, ఖచ్చితమైన కారణం మనకి తెలియదు అని చెప్పి. అది ఉన్నప్పుడు అదే పెట్టాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఉందా ఆప్షన్, ఇక్కడ లేదు. ఇక్కడ లేనప్పుడు ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే ఆరిలో రాక అంటున్నాడు, అట్లా చూసుకుంటే ఉండొచ్చు అనమాట. ఇది రీజన్. ఫ్లడ్స్, వరదల వల్ల వాళ్ళు అంతరించిపోయింది అంటున్నాడు, ఇది అవ్వచ్చు. భూకంపాల వల్ల అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్, కొన్ని కారణాలు ఇచ్చి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మనము ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది ఆన్సర్ చేయాలి. సో ఈ ప్రశ్నని మాత్రం మనము ఆప్షన్స్ చూసి ఏ విధంగా ఇచ్చాడు అనేది ఆప్షన్స్ చూసి ఆ సమాధానం చేయాలి. హూ ఈజ్ ద ఎక్స్కవేటర్ ఆఫ్ హరప్పా సైట్? ఇండస్ వ్యాలీ సింధు నాగరికతకు సంబంధించి కొన్ని పట్టణాలు దాన్ని ఎవరు కనుగొన్నారు అనే ప్రశ్నలు అడుగుతుంటాడు. అయితే మనము ఆల్రెడీ మొహెంజోదారోకి ముందు చదివామన్నమాట. మొహెంజోదారో పట్టణము ఎవరు కనుక్కున్నారు అని చెప్తే మనం అక్కడ అనుకున్నాము ఆర్డి బెనర్జీ అని చెప్పి ముందు ఒక క్వశ్చన్ చూసాము. ఇక్కడ హరప్పా గురించి అడుగుతున్నాడు అనమాట. హరప్పా అనే నగరాన్ని, సింధు నాగరికత నగరాన్ని ఎవరు కనుగొన్నారు అంటే దీని ఆన్సర్ దయారాం సహనీ. సో దయారాం సహనీ అనే వ్యక్తి
హరప్పన్ నగరాన్ని కనుగొన్నారు. ధోలవీరా ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ధోలవీరా ఏ నది ఒడ్డున ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ధోలవీరా, కాళీబంగన్, మొహెంజోదారో, హరప్ప, లోతల్ ఇవన్నీ సింధు నాగరికత యొక్క పట్టణాలు అన్నమాట. మనము ఈ సింధు నాగరికత నది ఒడ్డున నిర్మించుకునేవారు పట్టణాలని. సో నదిని ఆధారంగా చేసుకుని ఇవి డెవలప్ అయ్యాయి అన్నమాట. చాలా ముఖ్యమైన నగరాలన్నీ నది ఒడ్డున మొదలై నిర్మించుకొని అక్కడ విస్తరించి జరగడం అనేది ఉంటుంది. అయితే ధోలవీరా అనేది ఏ నది ఒడ్డున ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ధోలవీరా ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లో ఉంటుంది ధోలవీరా అనే సింధు నాగరికత పట్టణం. మనము ధోలవీరాకు ఒక బిట్ ముందే ఏమి చదివాము? సింధు నాగరికత పట్టణాలలో 3 లేయర్ ఉన్న పట్టణం ఏది అంటే 3 విధాలుగా విభజించబడింది అనమాట. డివైడెడ్ ఇంటూ 3 టైర్స్, 3 లేయర్స్. ఏది అంటే ధోలవీరా. మిగతావన్నీ దాదాపుగా 2 లేయర్సే ఉంటాయి. అప్పర్ టౌన్, లోవర్ టౌన్, మిడిల్ టౌన్ కూడా ఉంటుంది మనకి ధోలవీరాలో. అది మనం ముందు చదువుకున్నాం ధోలవీరాకి సంబంధించి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే ధోలవీరా ఏ నది ఒడ్డున ఉంది అంటే లూని రివర్ నది ఒడ్డున, లూని నది ఒడ్డున ధోలవీరా అనే సింధు నాగరికత పట్టణం ఉంది. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్. షడ్ దర్శనాల మీద కూడా మీకు ప్రశ్న అడుగుతుంటాడు ఫ్రెండ్స్. సో షడ్ దర్శనాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి 4 ఇచ్చాడు. 4లో సరైనది కాదు ఏమిటి అని అడగడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే యోగ దర్శన్ బై పతాంజలి. యోగా అనగానే మీకు పతాంజలి అనేది గుర్తు రావాలి. షడ్ దర్శనాల్లో ఇది ఒక దర్శనం అనమాట. యోగ సిద్ధాంతాన్ని పతాంజలి ఇచ్చారు అనేది రైట్ ఆన్సర్. మీమాంస బై జైమిని. మీమాంస బై జైమిని అనేది రైట్ ఫ్రెండ్స్. మీమాంస కూడా షడ్దర్శనాల్లో ఒకటి. మీమాంస ఇచ్చింది జైమిని అన్నమాట. మనకి ఉత్తర మీమాంస అని ఉంటుంది. ఉత్తర మీమాంస అనే ఒక తత్వం కూడా ఉంటుంది. అయితే ఉత్తర మీమాంస ఇచ్చింది ఎవరు అంటే బదరాయన. అది గుర్తుపెట్టుకోండి. ఉత్తర మీమాంస వాస్ గివెన్ బై బదరాయన. మీమాంస అనే తత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే జైమిని. ఇదిగోండి ఇక్కడ చూసాం కదా వేదాంత అని ఇచ్చాడు. ఇక్కడ ఈ వేదాంత అంటేనే ఉత్తర మీమాంస ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఆ ప్రశ్నలో కూడా అనుకున్నాం అనమాట. వేదాంత అన్న ఉత్తర మీమాంస అన్న ఒకటే అని. సో వేదాంత ఆర్ ఉత్తర మీమాంస అంటాం దీన్ని. ఇది ఇచ్చిన వారు బదరాయన అనేది రైట్ ఆన్సర్. న్యాయ దర్శన బై కపిల అనేది రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనము న్యాయ ఆఫ్ గౌతమ అని అంటుంటాము. సో గౌతమ అనే ముని న్యాయ సూత్రాలను ఇస్తాడు. సో న్యాయ అనే తత్వాన్ని ఇచ్చింది నాట్ కపిల, ఇట్ వాస్ గౌతమ. మరి కపిల ఇచ్చింది ఏంటి అంటే సాంఖ్య అనమాట. సాంఖ్య తత్వాన్ని కపిల ఇస్తాడు. సాంఖ్య ఫిలాసఫీని కపిల ఇస్తాడు. న్యాయ దర్శనం బై గౌతమ. సో ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ ఇది అయితే ఉంటుంది అనమాట. Which among the following was referred to as Bhuvana Chakshu in early Vedic era? తొలి వేద కాలంలో భువన చక్షు అని దేనిని పిలిచేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి వేదకాలం సంబంధించి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా వేదకాలంలో రకరకాల పదార్థాలకి ఏమని పిలిచేవారు అనేది మనకి స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. ఆ రివర్స్ని ఏమనేవారు అని మనకు జరుగుతుంటాడు. సట్లెజ్ రివర్ని ఏమనేవారు అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి భువన చక్షు అని దేనిని అనేవారు తొలివేద కాలంలో అని ప్రశ్న ఉంది. అగ్గిని అంటే ఫైర్ని భువన చక్షు అని పిలిచేవారు తొలివేద కాలంలో. విచ్ వాస్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ? అతి పురాతనమైన విశ్వవిద్యాలయం ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి నలంద యూనివర్సిటీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎవరికి నిర్మించారు నలంద యూనివర్సిటీని? ఆల్రెడీ మనం ఈ ప్రశ్న ముందు చూసుకున్నాము. గుప్తరాజు అయిన కుమారగుప్తుడు నిర్మించాడు. కుమారగుప్త బిల్ట్ నలంద యూనివర్సిటీ. సో ఈ నలంద యూనివర్సిటీనే అతి పురాతనమైన యూనివర్సిటీ. నెక్స్ట్ 291 క్వశ్చన్ ఫ్రెండ్స్. హూ ఈస్ డిఫీటెడ్ బై చంద్రగుప్త మౌర్య ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ సింధు? ఇది నేను మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి సింధు నది ఉండేది. ఇక్కడ ఇండో గ్రీక్స్ అనమాట. ఇండో గ్రీక్స్ అంటే గ్రీక్ నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు కాబట్టి వీళ్ళని ఇండో గ్రీక్స్ అంటాము. ఇండో గ్రీక్స్ ఇక్కడ సెటిల్ అయ్యారు. దాని యొక్క రాజు పేరు సెల్యూకస్ నికేటర్.
ఇక్కడ మనకి గుప్తులు పరిపాలించేవారు. అయితే ఇక్కడ గుప్తాస్లో చంద్రగుప్త మౌర్య ఉంటాడు. గుప్తాస్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అశోక అనమాట. ఇక్కడ మౌర్యాస్ పరిపాలిస్తుంటారు, మౌర్యులు పరిపాలిస్తుంటారు. మౌర్యలో చంద్రగుప్త మౌర్య అనే రాజు ఉంటాడు. ఈ చంద్రగుప్త మౌర్యకి సెల్యూకస్ నికేటర్కి యుద్ధం జరుగుతుంది అనమాట. చంద్రగుప్త మౌర్య ఇక్కడికి వెళ్తాడు. సింధు నది దగ్గర వీళ్ళు ఉంటారు కాబట్టి సింధు నది దగ్గర సెల్యూకస్ నికేటర్కు మరియు చంద్రగుప్త మౌర్యుడికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారు? చంద్రగుప్త మౌర్య గెలుస్తాడు, సెల్యూకస్ నికేటర్ ఓడిపోతాడు. సో యుద్ధంలో ఎవరు చంద్రగుప్త మౌర్యుడి చేత ఎవరు ఓడిపోయారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు ఓడిపోయారు చంద్రగుప్తుడి చేతిలో? సెల్యూకస్ నికేటర్ ఓడిపోయాడు. సెల్యూకస్ నికేటర్ అనేది ఆన్సర్ అనమాట. సింధు నది ఒడ్డున జరుగుతుంటుంది యుద్ధం. ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్, దానికి కంటిన్యూషన్ అనమాట. ఈ యుద్ధం జరిగిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అంటే సెల్యూకస్ నికేటర్ అయిన కూతురు ఉంటుంది, ఆమె పేరు హెలీనా. ఇవి ఇండో గ్రీక్స్ కదా ఫ్రెండ్స్, అందుకని నేమ్స్ ఆ స్టైల్లో ఉంటాయి, ఇండో గ్రీక్ స్టైల్లో. హెలీనా సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు. సెల్యూకస్ నికేటర్ ఓడిపోయాడు కావున సంధి చేసుకునే విధంగా తన కూతురైన హెలీనాని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి? నెక్స్ట్ క్వశ్చన్ 292. హూ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్? హెలీనా. సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు అయిన హెలీనాను ఎవరు వివాహం చేసుకున్నారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు చేసుకున్నారు? చంద్రగుప్త మౌర్యుడు చేసుకున్నాడు. 293 క్వశ్చన్. విచ్ వాజ్ ద ఫేమస్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్? మౌర్యుల కాలం నాటి ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది? మనము ఇక్కడ ఆల్రెడీ ఏమని చూసామంటే మౌర్యుల కాలంలో తక్షశిల విశ్వవిద్యాలయం ఉంటుంది. తక్షశిల అంటాము, లేకపోతే దాన్ని తక్షశిల అని కూడా అంటాము. తక్షశిల. ఇందులోనే కౌటిల్యుడు అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యని రాజ్యస్థాపన కూడా ఇతనే సాయం చేస్తాడు అని చెప్పి మనం చదివాం కదా. కాబట్టి మౌర్యుల కాలంలో ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది అంటే తక్షశిల ఆర్ తక్షశిల యూనివర్సిటీ, తక్షశిల విశ్వవిద్యాలయము. పర్సనల్ నేమ్ ఆఫ్ అశోక మెన్షన్స్ ఇన్ విచ్ ఎడిక్ట్స్? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనము మస్కీ ఎడిక్ట్ అంటాము. ఈ మస్కీ అనేది ఎక్కడుంది అంటే కర్ణాటక, ప్రెసెంట్ డే కర్ణాటకలో ఈ మస్కీ అనేది ఉంటుంది ఊరు. ఈ మస్కీలో అశోకుడు శాసనం ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం మస్కీ శాసనం అంటాము. ఈ మస్కీ శాసనంలో అశోకుడు తన పేరుని, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని మనం అర్థం చేసుకునేటట్లయితే ఇది ఆ భాషలో కే ఫ్రెండ్స్, ఇది ఆ భాషలో ఏ అనమాట, ఏ. సో అశోక అనే పేరు మనకి మస్కీ శాసనంలో కనబడుతుంది. మిగతా అన్ని శాసనాల్లో తన పేరుని ఎక్కడ డైరెక్ట్గా అశోకుడు అని ఎక్కడ తను పెట్టుకోలేదన్నమాట. దేవనాం ప్రియదర్శిని అనే బిరుదుల ద్వారా తను ప్రస్తావించుకునేవాడు తను. కానీ మస్కీ శాసనంలో మాత్రం తన పేరుని తను మెన్షన్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు? అశోకుడు తన పేరుని ఏ శాసనంలో ప్రస్తావించుకున్నాడు అంటున్నాడు. కాబట్టి మస్కీ శాసనంలో తన పేరుని తను ప్రస్తావించుకున్నాడు. ఇదే మస్కీ శాసనం అనమాట. ఇది ఎక్కడుంది అంటే ప్రెసెంట్ కర్ణాటకలో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు దేవనాం ప్రియ అశోక అనే నేమ్, తన పేరుని ఇందులో ప్రస్తావన జరిగింది. ధమ్మా వర్డ్ కమ్స్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? అశోకాస్ ధమ్మ అంటాం అనమాట మనం. యాక్చువల్గా అయితే ఆ వర్డ్ ఏంటి? ధర్మ. ధర్మ అనేది ఏ భాషకు చెందిన వర్డ్? సాంస్క్రిట్ వర్డ్. అయితే దాని యొక్క ప్రకృతి రూపంలో, ప్రాకృత భాషలో ధర్మానే మనము ధమ్మ అంటామన్నమాట. ధమ్మ ఇది ప్రాకృత భాషకు చెందినది. సో అశోకాస్ ధమ్మ అంటాం, అంటే అశోకుడి యొక్క ధర్మ సిద్ధాంతం. సో ఇది ప్రాకృత భాషలో ఉంటుంది ధమ్మ అనే పదం. ధర్మ అశోక నేమ్ వాస్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? మనం ఇందాక ఏమని చదివాము అంటే అశోకుడు తన పేరుని ఏ శాసనంలో ఇచ్చుకున్నాడు అని చదివితే మనం మస్కీ అని చదువుకున్నాం. అయితే అశోకుడు ఇచ్చిన శాసనాల్లో ఒక శాసనంలో తన పేరు ధర్మ అశోకగా ప్రస్తావన ఇవ్వడం జరిగింది. అది ఏ శాసనం అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి సారనాథ్ ఇన్స్క్రిప్షన్ అంటే సారనాథ్ శాసనంలో, సారనాథ్ అనే ఊరిలో ఉంటుంది ఇది, సారనాథ్ ఇన్స్క్రిప్షన్ అంటాము. ఆ సారనాథ్ ఇన్స్క్రిప్షన్లో
తనల్ని ధర్మ అశోకగా తను ప్రస్తావించుకున్నాడు అనమాట. ధర్మ అశోక మస్కీలో తన పేరుని తాను ప్రస్తావించుకున్నాడు. అశోక అనే పేరు మనకి కేవలం మస్కీ రాక్ ఎడిక్ట్, మస్కీ శాస్త్రంలో కనబడుతుంది. ఇన్ ద సంగం పీరియడ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ వాస్, సంగం కాలం అంటే నేను మీకు చెప్పాను 200 BC టు 200 AD ఆ కాలం మధ్యలో ఉంటుంది సంగం కాలం. ఆ సంగం కాలం తమిళనాడు ప్రాంతంలో 3 రాజ్యవంశాలు పరిపాలించుకునేవారు. చేర, చోళ, పాండ్య అని. చేర, చోళ, పాండ్య. వీళ్ళది ఏ భాష, సంగం కాలంలోని భాష ఏదంటే ఆబ్వియస్లీ తమిళనాడు ప్రాంతం కాబట్టి అది తమిళ్ భాష అనమాట. తమిళ్ భాషకు ఇది స్వర్ణయుగంగా పరిగణిస్తారు. తమిళ్ భాషలో చాలా అభివృద్ధి ఈ కాలంలో జరిగింది. ఎన్నో గొప్ప గ్రంథాలు, తమిళ భాషకు చెందిన ఎన్నో గొప్ప గ్రంథాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి. శిలప్పాధికారం అవ్వనివ్వండి, శైవగ చింతామణి అవ్వండి, మణి మేకలే అవ్వనివ్వండి, ఇవన్నీ తమిళ భాషలో చెందినవి అనమాట సంగం కాలం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ వాస్ అరేంజ్డ్ ఎట్, మనము బౌద్ధ సంఘాలు, బౌద్ధ సమావేశాలు చూసాం. మొత్తం ఎన్ని ఉండేవి? 4 ఉండేవి అనమాట. ఎక్కడెక్కడ జరిగినాయి కోడ్ కూడా ఇచ్చాను నేను మీకు. RVPకే గుర్తుపెట్టుకోమన్నాను. రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, కాశ్మీర్, అట్లా RVPK అని కూడా గుర్తుపెట్టుకోమని. అదేవిధంగా మనకి జైనుల గురించి వస్తే, జైన మతానికి వస్తే, జైన మతంలో కూడా సమావేశాలు జరిగాయి. జైన్ కౌన్సిల్స్ అంటాం వాటిని మనం ఇంగ్లీష్లో. ఇవి మొత్తం 2 జరిగాయి అనమాట. బౌద్ధ సమావేశాలు 4 అయితే జైన సమావేశాలు 2. ఈ రెండిటి కూడా నేను మీకు ఒక టేబుల్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జైన్ కౌన్సిల్, సెకండ్ జైన్ కౌన్సిల్. ఫస్ట్ జైన్ కౌన్సిల్ 300 BCలో జరిగింది. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత 512 ADలో సెకండ్ జైన్ కౌన్సిల్ అనేది జరిగింది. ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రలో జరిగింది. సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వల్లభిలో జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్కి అధ్యక్షుడు, చైర్మన్ ఎవరు అంటే స్థూలభద్ర. సెకండ్ జైన్ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరు అంటే దేవరిది క్షమశ్రమణ అనే అతను అనమాట అధ్యక్షుడు సెకండ్ జైన్ కౌన్సిల్కి. దీనికి ప్యాట్రనైజ్ చేసింది చంద్రగుప్త మౌర్య. అంటే దీనికి ప్రోత్సహించిన రాజు, మొదటి జైన్ కౌన్సిల్కి ప్రోత్సహించిన రాజు చంద్రగుప్త మౌర్య. మనం ఆల్రెడీ చదువుకున్నాం. చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరిస్తాడు. భద్రబాహు అనే వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు జైన్ మతాన్ని స్వీకరించడానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని కూడా చదివాం మనం. వీళ్ళిద్దరూ కలిసి సౌత్ ఇండియాకి శ్రావణ బెలుగుల ప్రాంతంలో వచ్చి నివసిస్తారు. అక్కడే సల్నేకం పాటిస్తాడు చంద్రగుప్త మౌర్యుడు అని కూడా మనం చదివాము. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ జైన్ కౌన్సిల్, సెకండ్ జైన్ కౌన్సిల్. ఇక్కడ మనకు ప్రశ్న ఏం అడుగుతున్నాడు? మొదటి జైన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నాడు. మనం ఇక్కడ పాటలీపుత్ర మొదటిది అనుకున్నాం కాబట్టి ఆన్సర్ పాటలీపుత్ర. సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని ప్రశ్న అడిగితే ఇక్కడ మనం వైశాలి అని పెట్టాలి. సెకండ్ జైన్ కౌన్సిల్ వైశాలిలో, వల్లభి ఫ్రెండ్స్, వల్లభి ఇక్కడ ఇవ్వలేదు. ఒకవేళ సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని అడిగితే వల్లభి అని ఇస్తే వల్లభి అని పెట్టాలన్నమాట. రెండో జైన్ సమావేశం. 299th క్వశ్చన్. విచ్ కింగ్ ఈస్ టైటిల్డ్ యాజ్ ది సెకండ్ పరశురామ? రెండవ పరశురామ అని ఏ రాజు యొక్క బిరుదు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించేవారు. వారెవరు? హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. అయితే నందవంశానికి వస్తే నందవంశం యొక్క స్థాపకుడు పేరు ఏమన్నాను నేను మీకు? మహాపద్మనంద. ఈ నందవంశం యొక్క స్థాపకుడైన మహాపద్మనందకే రెండవ పరశురాముడు అనే బిరుదు ఉంది. సెకండ్ పరశురామ అనే బిరుదు ఉంది. సో విచ్ కింగ్ ఈస్ టైటిల్డ్ యాజ్ ది సెకండ్ పరశురామ అంటే మహాపద్మనంద ఈజ్ ది రైట్ ఆన్సర్. అగ్నిమిత్ర వాజ్ ద హీరో ఆఫ్ కాళిదాసాస్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. అంటే అర్థము కాళిదాస రచనలలో ఏ రచనలో హీరో పేరు అగ్నిమిత్ర అంటున్నాడు. మనకి కాళిదాస రచనల గురించి తెలుసు. అందులో మనకి ముఖ్యంగా మాళవికాగ్నిమిత్రం ఉంది. ఇది కాళిదాస యొక్క మొదటి నాటకం అన్నమాట. మాళవికాగ్నిమిత్రం సంస్కృతంలో ఉంటుంది. ఈ నాటకం పేరులోనే ఉంది చూడండి, అగ్నిమిత్ర అంటున్నాడు. సో ఈ మాళవికాగ్నిమిత్రం అనే ఒక గ్రంథం నాటకంలో హీరో పేరు అగ్నిమిత్ర.
సో ఆన్సర్ ఇది వస్తుంది. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీని స్టోరీ బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. స్టోరీ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కానీ బ్రీఫ్గా చెప్తే సో దట్ మీరు మర్చిపోకుండా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మనకి మాళవికాగ్నిమిత్రం ఒక లవ్ స్టోరీ డ్రామా అనమాట ఇద్దరి మధ్యలో. ఒకటి మాళవిక, హీరోయిన్ ఆఫ్ దిస్ ప్లే. హీరో వచ్చేసరికి అగ్నిమిత్ర. బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి కొంత రిలేటెడ్ ఉండేటట్టే. మనకి అగ్నిమిత్ర అనే అతను హీరో, మాళవిక అనే ఆమె ఈ డ్రామా యొక్క హీరోయిన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అగ్నిమిత్ర అనే అతను రాజు అనమాట. అయితే ఈ మాళవిక అనే ఆమె జనరల్గా ఆయన కోర్టులో ఆస్థానంలో పనిచేసే ఆవిడ, పని మనిషి అనమాట. షీఈస్ సర్వెంట్ అన్నట్టు ఉంటుంది నాటకంలో. అయితే ఒకసారి అగ్నిమిత్రుడు ఈమె యొక్క బొమ్మ ఇమేజ్ను చూస్తాడు, అంటే ఫోటో లాంటిది అనుకోండి. ఫోటోని చూసిన తర్వాత ఇతనికి చాలా నచ్చుతుంది మాళవిక. అయితే ఈమెని ఆ టైంకే ఈమెని ఈ దేశ బహిష్కరం ఎక్కడో చేసి ఎక్కడికో బయట తిను వెలుపల నివసిస్తుంటుంది. అయితే అగ్నిమిత్రంకి ఈమె చాలా నచ్చి కబురు పెడతాడు ఈమెను వెతికి తీసుకొని రమ్మని. అయితే ఇతనికి ఈమె పైన ఉన్న ప్యాషన్ చూసి అగ్నిమిత్ర భార్యకి కోపం వస్తుంది. కోపం వచ్చి మాళవికాగ్ని బంధించమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది. మాళవికాగ్ని బంధిస్తారు. అయితే డెస్టినీకి ప్లాన్స్ యాక్చువల్లీ వేరే ఉన్నాయి. ఎందుకు అంటే ఆ స్టోరీ కొంత అట్లా కంటిన్యూ అయ్యాక లాస్ట్లో ఏం తెలుస్తుందంటే మాళవిక అన్న ఆమె కూడా యాక్చువల్గా సర్వెంట్ కాదు. ఈమె యొక్క పూర్వం అవన్నీ ట్రేస్ చేస్తే అంటే దానిపైన పరిశోధన అట్లా చేస్తే మేము మెల్లగా తెలిసేది స్టోరీ లాస్ట్లో ఏంటి అంటే మాళవిక అనే ఆమె కూడా రాజవంశానికి చెందిన మహిళే, కాకపోతే అనుకోకుండా తను సర్వెంట్ అవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే తను రాజవంశానికి చెందిన మహిళే అని తెలుస్తుందో సో అగ్నిమిత్ర ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి నిరాటంకం ఉండదు. అగ్నిమిత్ర హ్యాపీగా ఈమెను పెళ్లి చేసుకుంటాడు. సో స్టోరీ ఎండ్ అవుతుంది అట్లాగా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ గురించి చెప్పే నాటకం మాళవికాగ్నిమిత్రం అనమాట. ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు, కాళిదాసుడు రచించిన ఏ నాటకంలో హీరో పేరు అగ్నిమిత్రం అంటున్నాడు. ఆన్సర్ మాళవికాగ్నిమిత్రం. దీంతో 300th క్వశ్చన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.